Hello, aspirants, YouTube watchers, well wishers, and my friends. Welcome back to this dynamic session of learning. This is your mentor and coach Suparas Jain. Today, I'm going to contemplate on mock test number 10, All India Live Mock Test 10, which is also called Thursday Thunder. First question of the day, question number 61. So select the most appropriate synonym of the given word. చక్కటి vocabulary ఇప్పుడు మీరు నేర్చుకుంటారు సార్. దయచేసి మీరు మాత్రం వీడియోని టోటల్గా చూడండి. సో దట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ vocabulary, improve your grammar, improve your comprehension skills, and definitely these three are very vital for your optimum success in tier 2 examination. Recalcitrant, 4 options: cooperative, compliant, defiant and submissive. ఎవరైతే మన మాట వినడో, ఎవరైతే చాలా మొండిగా ఉంటాడో, ఎవరైతే ఏది సరిగ్గా చెయ్యడో అతన్ని రీకాల్సిట్రెంట్ అంటారనమాట. అన్కోఆపరేటివ్, వన్ హూ ఈజ్ అన్కోఆపరేటివ్, వన్ హూ ఈజ్ డిసొబీడియంట్, వన్ హూ ఈజ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. డిఫాయంట్, రెబల్, obdurate. What a word, sir. Category average to hard. Uncooperative, defiant, మొండివాడు, వ్యతిరేకించేవాడు, రెబల్ క్యాండిడేట్ అనమాట, చాలా అబ్డురేట్గా బిహేవ్ చేసేవాడు. ఇంకా మంచి వర్డ్ అంటే బోల్షీ. 100% టియర్ 2 కేటగిరీ వర్డ్స్ మీకు నేర్పిస్తున్నా. దీనికి సిననిమ్ కావాలి, అన్కోఆపరేటివ్కి సిననిమ్ కావాలి. కోఆపరేటివ్ ఆపోజిట్ అయిపోతుంది, కాంప్లైంట్, డిఫైన్, సబ్మిసివ్. కావాలంటే నేను దీనికి ఆన్సర్ టిక్ చేసేసే మీకు ఆన్సర్ చెప్పొచ్చు ఎలిమినేషన్ మెథడ్లో. కానీ నా క్లాస్ స్పెషాలిటీ ఏంటంటే కనీసం మీరు ఒక మాక్ ఎగ్జామ్ నాది చూస్తున్నారు అంటే మీకు 300 వర్డ్స్ రావాలి. ఆ 300 వర్డ్స్ మీకు వచ్చుంటే అవి రిపీట్ అవ్వాలి. అవి రిపీట్ అయ్యాయి అంటే మీ రివిజన్ అనేది సరిగ్గా జరుగుతుంది. దిస్ మ్యాన్ ఈజ్ రియల్లీ వెరీ కోఆపరేటివ్ అంటే వెరీ డ్యూటీఫుల్, హెల్ప్ఫుల్ అనమాట. వన్ హూ ఈజ్ వెరీ డ్యూటీఫుల్, హెల్ప్ఫుల్, amiable, pliable, adjusting, one who is very subservient. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. కోఆపరేటివ్ అంటే చక్కగా పనిచేసేవాడు, కోపం రానివాడు, కోఆపరేట్ చేసేవాడు, హెల్ప్ఫుల్గా ఉండేవాడు. కాంప్లైంట్, అక్విసియంట్, ప్లయబుల్, ఎయిమనబుల్, సబ్సర్వియంట్, డొసైల్. బ్యూటిఫుల్. Compliant, what do you mean by compliant? Yes, this is a very important word. One who is very adaptable అనొచ్చు, obedient అనొచ్చు. Adaptable, obedient, dutiful, submissive, servile, docile. Adaptable, docile, dutiful. ఇంచుమించు అన్నీ మనకి సేమ్ వర్డ్స్ కనిపిస్తున్నాయి అనమాట. ఎస్, డిఫాయంట్ అంటే ఏంటి? ఎవరైతే మన మాట వినడు, ఎవరైతే రెచ్చిపోతూ ఉంటారో, రెబల్గా ఉంటారో దాన్ని డిఫాయంట్ అంటారనమాట. ఎస్, సో వినట్లేదు. ద గవర్నమెంట్ ఈజ్ వెరీ డిఫాయంట్ ఆన్ ఫార్మర్స్ ఇష్యూ. ఆబ్స్టినేట్, చాలా ఆబ్స్టినేట్గా ఉండడం, చాలా స్టబన్గా ఉండడం, చాలా రెసిస్టెంట్గా ఉండడం. డిఫాయంట్ అంటే మరి ఇంకో విధంగా అయితే ఎవరికైతే చాలా అగ్రెసివ్గా కొట్లాటకు కూడా రెడీగా ఉంటారనమాట. మరి అగ్రెసివ్గా కొట్లాటకు కూడా రెడీగా ఉంటారు అంటే మనం ఆల్రెడీ వర్డ్స్ నేర్చుకున్నాం. ఏంటా వర్డ్స్? బెలిజరెంట్, బెలికోస్, యాంటగానిస్టిక్, ట్రూకులెంట్, కంబాటివ్, క్వారల్సమ్. సో డిఫైన్డ్ ఈజ్ నథింగ్ బట్ ఆబ్స్టినేట్, రెసిస్టెంట్, అగ్రెసివ్, పగ్నేషియస్, truculent and belligerent. Submissive, yes, well, I personally feel the audience which is watching this particular YouTube is very submissive. Submissive is meeku, coy, humble, down to earth, subservient, docile, obedient, pliable, malleable. Chemistry pliable, malleable కాదు సార్.
కాంప్లైంట్, ఒబీడియంట్, డొసైల్, మీక్ అండ్ టిమిడ్ కూడా కొన్ని విషయాల్లో వేయచ్చు అనమాట. ఊరికే అందరి మాట వింటూ ఉంటాడు, ఎదురు చెప్పలేడు. సో ఈ 3 సినోనిమ్స్ అయితే ఒకటే మనకు కావాల్సింది. కోఆపరేటివ్ వస్తుందా, అన్కోఆపరేటివ్కి కోఆపరేటివ్ ఆపోజిట్ అయిపోయింది. కాంప్లైంట్ రాదు, సబ్మిసివ్ రావు. ఇవి ఆల్మోస్ట్ 3 ఇంచుమించు సినోనిమ్స్ లాంటివే. ఒకటే ఉందన్నమాట. ద ఆన్సర్ ఈస్ డెఫాయంట్. 100% కరెక్ట్ అనమాట. డెఫాయంట్ ఈస్ ద రైట్ ఆన్సర్. బ్యూటిఫుల్ క్వశ్చన్. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. గ్రొటెస్క్, చాలా వికారంగా ఉండడం, చాలా వింతగా ఉండడం. I saw a grotesque statue in Salarjung Museum last night. Grotesque is malformed, ill-formed, ugly. Something which is mutilated. మామూలుగా పెద్ద పెద్ద కళ్ళు ఉండడం, నాలిక చీల్చిపోవడము, వికారంగా ఉండడం, భయపెట్టిస్తూ ఉండడం అనమాట. సో గ్రొటెస్క్ అనేది స్టార్ వర్డ్ అండి. కాంప్లెక్స్ కేటగిరీలో వస్తుంది, హార్డ్ కేటగిరీలో వస్తుంది అనమాట. మాల్ఫార్మ్డ్, డీఫార్మ్డ్, అగ్లీ, మ్యూటిలేటెడ్, distorted. Weird, strange, odd, bizarre గా ఉండడం అనమాట. యా ఐఎమ్ వెరీ షేమ్ఫుల్ అబౌట్ ద యాక్టివిటీ అని అంటూ ఉంటారు కదా. సో దే ఆర్ వెరీ షేమ్ఫుల్ అబౌట్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ద క్లాస్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ వర్డ్. షేమ్ఫుల్ ఇస్ డిస్గ్రేస్ఫుల్. Disgraceful, something which is ignoble, something which is abhorrent, abhorrence, loathsome, despicable, very humiliating, disgusting. What a shameful activity you have done in the class. People are just abusing you, scolding you. You're smoking in the class. Yeah, smoking in the class is a shameful యాక్టివిటీ. చాలా చక్కగా షేమ్ఫుల్ అంటే చాలా నీచమైన, డిప్లోరబుల్, మంచి వర్డ్. నాకు మీకు నచ్చిన వర్డ్ ఇగ్నోబుల్, డిస్పికబుల్, అబామినల్, అబారెన్సు, లోత్సమ్ము. రైట్, ఇది స్టార్ వర్డ్ అండి. మళ్ళీ కామిలీ. కామిలీ ఈజ్ నథింగ్ బట్, వెల్ ఐ కెన్ సీ దట్ తాజ్ మహల్ ఈజ్ వెరీ కామిలీ. దెర్ ఆర్ సో మెనీ cousins of mine who are very comely. Means when you try to compare physical features, ఎప్పుడైతే కంపేర్ చేస్తామో చాలా అట్రాక్టివ్గా ఉండడం, ప్రటిగా ఉండడం, గార్జియస్గా ఉండడం, బిగ్వైలింగ్గా ఉండడం, బివిచింగ్గా ఉండడం, ఫ్యాసినేటింగ్, చార్మింగ్, అపీలింగ్, పుల్క్రీట్యూడినస్. అమ్మాయిలు అందంగా ఉంటే మనం యూజ్ చేసే వర్డ్, స్టార్ వర్డ్ ఈజ్ పుల్క్రీట్యూడినస్. బిగ్వైలింగ్, బివిచింగ్, ఎన్చాంటింగ్, క్యాప్టివేటింగ్, మెస్మరైజింగ్, హిప్నోటైజింగ్, అపీలింగ్. Comely is attractive, gorgeous, good looking, pretty, alluring. Star word is ravishing. నేను చెప్పిన వర్డ్స్ ఈ వర్డ్స్ కలిపితే ఆల్మోస్ట్ అలా 20 వర్డ్స్ అయిపోతాయండి. అగ్లీ అంటే చండాలంగా ఉండడం అనమాట. గ్రొటెస్క్ ఈజ్ నథింగ్ బట్ అగ్లీ, అన్అట్రాక్టివ్, సంథింగ్ విచ్ ఇస్ హారిబుల్, డిస్గస్టింగ్, ఆఫుల్, డ్రెడ్ఫుల్, నాస్టీ, అబొరెంట్. Unattractive, horrible, awful, gruesome, nasty, shocking, disgusting. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. ఆల్మోస్ట్ ఒక మినీ వొకాబులరీ క్లాస్ అనేది జరుగుతుంది, రివిజన్ అనేది జరుగుతుంది. పుస్తకాల్లో మీరు చక్కగా రాసుకోండి. 100% ఈ క్లాస్ అనేది మీకు ఉపయోగపడుతుంది, పడాల్సిందే. స్పాంటేనియస్గా మాట్లాడుతున్నారు మీరు జైన్ గారు. ఎస్, సో చాలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి స్పాంటానిటీ వచ్చేసింది. మీరు ప్రాక్టీస్ చేస్తే నాకంట ఇంకా చక్కగా మీరు స్పాంటేనియస్గా మాట్లాడతారు సార్. స్పాంటేనియస్ అంటే అన్ప్లాన్డ్, అన్రిహర్స్డ్, ఎక్స్టెంపోరు, యాడ్లిబ్, వితౌట్ ప్రిపరేషన్, ఆన్ ద స్పాట్, స్పర్ ఆఫ్ ద మూమెంట్. బెస్ట్ వర్డ్ ఈస్ వాట్ యూ కాల్ ఎక్స్టెంపోర్, యాడ్లిబ్, అన్ప్రాంప్టెడ్, అన్ప్లాన్డ్, ఇంపల్సివ్, ఇంప్రాంప్టు, ఎక్స్టెంపోర్. బ్యూటిఫుల్ అండి, చక్కటి క్వశ్చన్. హార్డ్ కేటగిరీ గ్రొటెస్క్ అనమాట. కనుక రివిజన్ కనుక చేసుకుంటే డెఫినెట్లీ ఈజీగా అయిపోతుంది అనమాట. గ్రొటెస్క్ అంటే ఏంటి? చాలా డిఫార్మ్డ్, మాల్ఫార్మ్డ్, అగ్లీగా ఉండడం. కావాల్సింది ఏంటి? సినోనిమ్ అనమాట. అగ్లీ ఎంత మంచిగా ఉందో ఇక్కడ చూడండి. ఆన్సర్ అనేది చక్కగా ఉందన్నమాట.
Okay, all right, sir. We'll move on to the next question. Therapeutic. Therapeutic. One which is used for healing purposes, one which is used for healthy purposes, one which is very healthy in nature. ఏదైతే చికిత్సకి మనము మెడిసిన్ బాటిల్ తీసుకుంటే దాని పట్ల ఫర్ థెరప్యూటిక్ యూజ్ ఓన్లీ అని రాస్తాడనమాట. థెరప్యూటిక్ అంటే ఇది చికిత్సకు మాత్రమే పనికొస్తుంది. సంథింగ్ విచ్ ఇస్ హెల్దీ, సంథింగ్ విచ్ ఇస్ సలుబ్రియస్. బ్యూటిఫుల్ వర్డ్ అండి. థెరప్యూటిక్ ఈజ్ హీలింగ్, హీలింగ్ కోసం పనికొస్తుంది. జ్వరం వస్తే క్యూరేటివ్, ఒక రెమెడీ లాంటిది అనమాట, ఒక టానిక్ లాంటిది అనమాట. హీలింగ్, క్యూరేటివ్, tonic, salubrious. Beautiful word, star word of this particular mock explanation. Yeah, smoking is inimical. Drinking alcohol in what you call tons of quantities is inimical. Inimical is something which is harmful, injurious, deleterious, detrimental, pernicious, noxious, fatal, lethal. Harmful, harmful, detrimental, deleterious, pernicious, noxious. Yeah. The next word is unassuaged. Unassuaged is nothing but ఏదైనా ఫ్రస్ట్రేట్ అయిపోయి కంప్లైంట్ చేస్తాం కదా, కంప్లైనింగ్ అనొచ్చు, ఫ్రస్ట్రేటింగ్ అనొచ్చు, అనాయింగ్, ఇరిటేటింగ్, పెటర్బింగ్, టార్బెంటింగ్, డిస్టర్బింగ్, వెక్సేటియస్, పిక్. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. సో unassuaged is nothing but annoy, begrudging, complaining, something which is frustrated. Meager. Meager is nothing but which is available in less quantities. That is called scarcity, deficiency, deficiency, paltriness, meagerness, scantiness, paucity, dearth, inadequate, scanty, paltry, restricted, sparse. Evanescent, something which is temporary, something which is transitory, short-lived, brief, evanescent, evanescent, fugacious, something which is fugacious, temporary గా ఉంటుంది కదా. యువర్ స్టే ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎవనసెంట్ అంటే తాత్కాలికంగానే వచ్చావు, దాని తర్వాత అందరు వెళ్ళిపోవాల్సిందే. వానిషింగ్, ఎఫిమరల్, టెంపరరీ, ఫుగేషియస్. ఎఫిమరల్ చాలా మంచి వర్డ్ అండి. టెంపరల్, ఫుగేషియస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చాలా మంచి వర్డ్. సో థెరప్యూటిక్కి యాంటోనిమ్ ఏదైతే మనకి హీలింగ్, క్యూరేటివ్ కోసం పనికొస్తుంది, దానికి ఆపోజిట్ ఏంటి? ఎనిమికల్, హార్మ్ఫుల్ రావచ్చు. అనస్వాజ్ సంబంధమే లేదు, మీగర్ సంబంధమే లేదు, ఎవనసెంట్ సంబంధమే లేదనమాట. సో ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నంబర్ 63, థెరప్యూటిక్ ఈజ్ ఎనిమికల్. వండర్ఫుల్ వర్డ్ అండి. ఎనిమికల్ ఈజ్ ద రైట్ వర్డ్. క్వశ్చన్ నంబర్ 64, సపోరోఫిక్. ఫైండ్ అవుట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్. బ్యూటిఫుల్, చక్కటి వర్డ్స్ ఇచ్చాను సార్, సో దట్ యూ కెన్ అడిక్వేట్లీ ప్రిపేర్ ఫర్ Tier 2 ఎగ్జామ్. సో వండర్ఫుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీ సక్సెస్ అనేది 100% ఖాయం సార్. ఏదైతే మనకి నిద్రనిస్తుందో దాన్ని మనం కామింగ్ డ్రగ్ అంటాము, సెడేటివ్ అంటాం అనమాట. సెడేటివ్స్ అంటే స్లీపింగ్ పిల్ అనమాట. సో సపోరోఫిక్ ఈజ్ నథింగ్ బట్ సెడేటివ్, కామిటివ్. దాన్ని ఇంకా కొంచెం బెటర్గా పోతే నర్కాటిక్ కూడా అంటారు సార్. సపోరోఫిక్స్, షీ ఈస్ టేకింగ్ సపోరోఫిక్స్ బికాస్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ స్లీప్స్ డ్యూరింగ్ నైట్స్. స్లీపింగ్ పిల్, సెడేటివ్, కామిటివ్, నర్కాటిక్. స్లీప్ ఇండ్యూసింగ్ అన్న సపోరోఫిక్ అన్న సేమ్ సార్. ఒక డిఫరెంట్ వర్డ్ మంచిగా చక్కగా నేర్చుకుంటాం. అదేంటంటే కామింగ్. మంచి వర్డ్ ఈజ్ hypnotizing, anodyne. Calming, tranquilizing, anodyne, hypnotizing. Yeah, definitely sir, whenever we go through certain educators, they are very stimulating. Even sometimes I feel your mock test is also very stimulating. Stimulating here is vitalizing, revitalizing,
reinvigorating, restoring, ravishing, energizing, energetic, vitalizing, revitalizing, reinvigorating, restoring, రీఇన్విగరేటింగ్. చాలా డ్రౌజీగా ఫీల్ అవుతున్నా సార్. రోజు మధ్యాహ్నం ఏం చేయాలా? ఏం లేదు, భోజనం చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ పడుకో, దాని తర్వాత ముఖం కడుక్కొని చదువుకో. డెఫినెట్లీ ఆ స్లీపీనెస్ అనేది, ఆ డ్రౌజీనెస్ అనేది, ఆ యానింగ్ అనేది ఏదైతే వస్తుందో డెఫినెట్లీ ఆ ఫెటీగ్ అనేది వెళ్ళిపోతుంది. డ్రౌజీ ఈజ్ నథింగ్ బట్ డోజీ, స్లీపింగ్, యానింగ్, వియరీ అండ్ ఫెటీగ్. మళ్ళీ అదే ఇచ్చాడు సార్. స్లీప్ ఇండ్యూసింగ్ అన్న స్వపోరిఫిక్, సెడటివ్ అన్న సపోరిఫిక్. ఇక మంచి వర్డ్ రాసుకుందాము. సెడటివ్, కామిటివ్, కామింగ్, న్యూరోలెప్టిక్ అని రాసుకుందాం. కామింగ్, సూదింగ్, న్యూరోలెప్టిక్. చక్కటి వర్డ్స్ నేర్పిస్తున్నా సో దట్ మీరు ఎప్పుడైనా మీ ఆత్మని అడిగితే, ఆత్మచింతనం చేసుకుంటే, కొత్త వర్డ్స్ ఏమైనా నేర్చుకున్నాను అంటే చాలా చాలా కొత్త వర్డ్స్ మీకు ఈ మాక్ ఎక్స్ప్లెనేషన్లో రివైజ్ చేపిస్తున్నా, నేర్పిస్తున్నా. న్యూరోలెప్టిక్. కావాల్సిందేంటి? యాంటోనిమ్. యాంటోనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్. సపోరిఫిక్ ఆపోజిట్ ఏంటి? స్లీప్ ఇండ్యూసింగ్ సినోనిమ్. సినోనిమ్ ఇది కూడా ఆల్మోస్ట్ సినోనిమ్, ఇది కూడా సినోనిమ్. స్టిమ్యులేటింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేక్ తాహో క్లోజ్ టెస్ట్ అండి. Lake Tahoe is one of California's most dash destinations for two main reasons. Its lovely, lucid lake and the equally beautiful mountains which flank it. The largest alpine lake in North America, Tahoe's cold, clear waters collect the dash from more than 600 inches of snow that blankets the surrounding peaks each season, attracting skiers from around the world to try the slopes at one of several big name resorts including Heavenly, Sierra, North Star. In summer, the deep blue waters of the lake dash in a steady stream of outdoors enthusiasts, boaters, anglers, cyclists, hot air balloonists and sunbathers flock to the 75 miles of dash here. The scenery is breathtaking with some unique combinations of landscape, climate producing astonishing colors and clear vistas, no lie. Lake Tahoe is one of those rare spots that is equally enchanting year around. So ikkada California lo unna అందరికంటే అద్భుతమైన లేక్ తాహో గురించి మాట్లాడుతున్నారు. అది చాలా చాలా ఫేమస్. రెండు రీజన్స్కి ఫేమస్ అనమాట. ఆ లూసిడ్ లేక్, లూసిడ్ అంటే చాలా క్లియర్ వాటర్ లేక్ అనమాట. దాని పక్కన ఉన్న మౌంటైన్స్ చాలా చాలా మంత్రముగ్ధంగా ఉంటుంది. అది నార్త్ అమెరికాలో లార్జెస్ట్ ఆల్పైన్ లేక్ అండి. సో మెయిన్ తావో యొక్క విశేషణం ఏంటంటే దాని కోల్డ్ క్లియర్ వాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి 600 ఇంచెస్ ఆఫ్ స్నోతో సరౌండ్ అయి ఉన్నాయి అన్నమాట. సో దాని యొక్క వైభవము, దాని యొక్క అందం ఎంత బాగుంటుందంటే ప్రపంచవ్యాప్తంగా అందరు ఎవరైతే దాని మీద స్కీయింగ్ చేద్దామని, ఐస్ మీద స్కేటింగ్ చేస్తారు కదా, ఆ స్కీయింగ్ చేద్దామని ప్రపంచవ్యాప్తం నుంచి అందరు వస్తారు. స్పెషల్లీ అక్కడ ఉన్న ఫేమస్ రిసార్ట్స్ హెవెన్లా, సియారీ అండ్ నార్త్ స్టార్ అనమాట. ఇన్ సమ్మర్ దాని యొక్క బ్లూ వాటర్స్ మాత్రం అస్సలు మామూలుగా ఉండవండి, అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అది చాలా చాలా టూరిస్ట్ని అట్రాక్ట్ చేస్తుందన్నమాట. స్పెషల్లీ ఎవరైతే ఈ బోటర్స్ ఉంటారో, యాంగ్లర్స్ ఉంటారో, సైక్లిస్ట్ ఉంటారో, హాట్ ఎయిర్ బలూనిస్ట్ ఉంటారో, సన్ బాతర్స్ ఉన్నారో, 71 మైల్స్ దాకా స్ప్రెడ్ అయి ఉందన్నమాట ఈ యొక్క లేక్ అనమాట. ఈ సీనరీ మాత్రం అవ్ ఇన్స్పైరింగ్, బ్రెత్ టేకింగ్, బ్రెత్ డిఫైనింగ్ అనమాట. ఇది మామూలుగా ఒక్క సీజన్లోనే కాదు సార్, ఇయర్ అంతా ఇలానే ఉంటుందన్నమాట. లేక్ తాహో ఇస్ కాలిఫోర్నియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లిమిట్లెస్ అంటే ఏంటి? బౌండ్లెస్. ఇన్ఫైనైట్. లిమిట్లెస్ డెస్టినేషన్స్ అంటామా? అనము. అరైవల్ అంటే ఎంటర్, reach. He has already arrived, he is already reached. Departure ante exit. Popular ante famous. So answer is Lake Tahoe is one of California's most famous destination for two main reasons. Already అయిపోయింది సార్. Tahoe's cold water collect the dash from more than 600 inches of accumulation, sedimentation, rotation, runoff.
సో లేక్ తావూస్ క్లియర్ వాటర్ కలెక్ట్ ఏమైపోతుంది అంటే, కలెక్ట్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇక్కడ అక్యుములేషన్ రాదు. అక్యుములేషన్ అంటేనే కలెక్ట్, గ్యాదర్. సెడిమెంట్ అంటే డిపాజిట్ సార్. సెడిమెంట్ ఈస్ డిపాజిట్. డిపాజిట్ గురించి ఏం మాట్లాడట్లేదు సార్. రొటేట్ అంటే స్పిన్. ఇక్కడ స్పిన్నింగ్ గురించి ఏం మాట్లాడు. ఒక హార్డ్ వర్డ్ ఉంది, రన్ ఆఫ్. రన్ ఆఫ్ అంటే ఏంటి? డిశ్చార్జ్. అది ఏదైతే వాటర్ డిశ్చార్జ్ అవుతుందో, ఏదైతే అక్కడి నుంచి ఫ్లో అవుతుందో, డిశ్చార్జ్ ఫ్లో అనొచ్చు అనమాట. సో ఆన్సర్ ఈస్ 600 ఇంచెస్ స్నో దాని మీద ఉంటుంది సార్. బా, అసలు ఇమాజిన్ చేయలేం సార్. 600, 1 ఇంచు 2 ఇంచు ఉంటేనే మనకి అసలు చాలా బాగా అనిపిస్తుంది. ఒక వెరైటీ ఆఫ్ ఫీలింగ్ వస్తుంది. 600 ఇంచెస్ ఆఫ్ స్నేక్ వాటర్ కలెక్ట్స్ ద రన్ ఆఫ్ ఫ్రమ్ మోర్ దాన్ 600 ఇంచెస్ ఆఫ్ స్నో. ఇన్ సమ్మర్ ద డీప్ బ్లూ వాటర్స్ ఆఫ్ ద లేక్ డాష్ ఇన్ ఎ స్టడీ స్ట్రీమ్. ఇన్ సమ్మర్ ఏమైపోతుంది? ఈ డీప్ బ్లూ వాటర్స్ ఆఫ్ ద లేక్, ల్యూరా, అబ్స్క్యూరా, ఫురోరా, ఎండ్యూరా. యా, డీప్ బ్లూ వాటర్స్ ఆఫ్ ద ల్యూర్ in a steady stream antama. What does it mean? What actually is the answer for that? Definitely in summer the deep blue waters of the lake lure into a steady stream of outdoor enthusiastic. వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది సార్. ల్యూర్ అంటే అట్రాక్టే కదా. ల్యూర్ ఇస్ అట్రాక్ట్, టెంప్ట్, ATTRS, అట్రాక్ట్. obscure is something which is opaque, అన్క్లియరు, వేగు, హేజీ. ఫురోరు, బెడ్లమ్ము, మేహమ్ము. బెడ్లమ్ము, మేహము. ఫురోరు, బెడ్లమ్ము, మేహము. ఎండ్యూర్ అంటే సస్టైన్ అనొచ్చు. ఎండ్యూర్ ఈజ్ టాలరేట్. సస్టైన్ ఆర్ టాలరేట్. సస్టైన్ ఆర్ టాలరేట్. ఎండ్యూరింగ్ పెయిన్ అంటాం కదా. సో ఇక్కడ ఎండ్యూర్ రాదు, ఫురోర్ రాదు. ఎక్కడ ఏ గందరగోళం లేదు సార్. ఏదైనా టాలరేట్ చేయమని చెప్పట్లేదు. అన్క్లియర్గా ఏమీ లేదు సార్. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. సో ల్యూర్ చేస్తుంది అనమాట. సో ఇన్ సమ్మర్ ద డీప్ బ్లూ వాటర్స్ ఆఫ్ ద లేక్ ల్యూర్ ఇన్ ఎ స్టడీ స్ట్రీమ్. ఆ స్టడీ స్ట్రీమ్ అంటే ఇక్కడ వాటర్ కాదు సార్. ఇన్ ద స్టడీ స్ట్రీమ్ ఆఫ్ అవుట్డోర్ ఎంథూజియాస్ట్, boaters, anglers, cyclists, hot air balloonists and sun bathers flock in the 71 miles of dash here. Entwine, shoreline, సెక్విన్, మెంట్. మరి అక్కడ ఉన్నది మనం మాట్లాడుతుంది లేక్ గురించి. లేక్ గురించి ఉందంటే డెఫినెట్లీ మనం మాట్లాడుతుంది షోర్ గురించే. సో సీ షోర్ని షోర్ లైన్ అంటారు. ఎంట్వైన్ అంటే ఏంటి? ఏదైనా చిక్కు చిక్కుగా ఉండడం అనమాట. ఎంట్వైన్ ఈజ్ నథింగ్ బట్ ట్విస్ట్ అనమాట. ఒక ట్విస్ట్ లాంటిది. ట్విస్ట్, ఎంటాంగిల్, రైట్. వాట్ డూ యూ మీన్ బై షోర్ లైన్? షోర్ లైన్ ఈజ్ నథింగ్ బట్ షీ షోరు, కోస్ట్ అంటారు. యా, షోర్ లైన్ ఆర్ సీషోర్, కోస్ట్. సెక్విన్ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే చాలా మెరుస్తుందో, స్పార్కిల్, గ్లిట్టర్. మింట్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ కాయిన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చర్డ్. ప్లేస్ వేర్ కరెన్సీ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్. అది కరెన్సీ ఫ్యాక్టరీ కూడా అనొచ్చు. సో ఇక్కడ మింట్ రాదు, సెక్విన్ రాదు, ఎంట్వైన్ రాదు. షోర్ లైన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చక్కటి ప్యాసేజ్ని ఇంకా చక్కగా మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 69. The disadvantages of not having full statehood status has far been felt by many elected regimes in Delhi. సో ఎవరైతే అక్కడ పరిపాలిస్తున్నారో వాళ్ళకు ఒక్కటే పరిపాలించడం బాగానే అనిపిస్తుంది, కానీ దానికి ఇంకా స్టేట్హుడ్ రాలేదు సార్. ఢిల్లీకి ఇంకా యూనియన్ టెరిటరీగానే ఉంది, కానీ అది చాలా బాధ అనిపిస్తుంది. ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఫుల్ స్టేట్హుడ్ స్టేటస్ has been felt by many elected regimes in Delhi. Beautiful question అండి. దీనికి ఏంటి? సో డెఫినెట్లీ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ నాట్ హ్యావింగ్. సబ్జెక్ట్ చూడండి, ప్లూరల్. దిస్ disadvantages of not having full statehood status has been felt by. డెఫినెట్లీ ఇక్కడ సింగులర్ వర్బ్ వస్తుంది. సింగులర్ వర్బ్ ఈజ్ రాంగ్, ప్లూరల్ వర్బ్ రావాలా. సో the disadvantages of not having full statehood status have been felt by many elected
regimes in Delhi. Absolutely fantastic అండి. సో ఆన్సర్ ఏది రావాలా? హ్యాస్ బీన్ ఎక్కడుంది? ఎస్, క్వశ్చన్ నెంబర్ 70. A slowdown or worse recession, in two global economic engines are bad news for the world economy, which may well tilt into recessions. Yes, ఈ స్లోడౌన్ ఏదైతే రెసెషన్ నడుస్తుందో ఈ టూ గ్లోబల్ ఇంజిన్స్కి చాలా బాధాకరమైనది అనమాట. అండ్ డెఫినెట్లీ దిస్ విల్ టిల్ట్ ఇంటూ, ఇది రెసెషన్ కింద మారిపోతుంది అనమాట. ఏ స్లోడౌన్ ఆర్ వర్స్ రెసెషన్ ఇన్ ద టూ గ్లోబల్ ఎకానమిక్ ఇంజిన్స్. ఎ స్లోడౌన్ ఆర్ వర్స్ రెసెషన్, ఇది సబ్జెక్ట్ అండి. ఇది సింగులర్ అయిపోయింది. సింగులర్ సబ్జెక్ట్ ఏం తీసుకుంటుంది? సింగులర్ వర్బ్ని తీసుకుంటుంది అనమాట. సింగులర్ వర్బ్ని తీసేసుకుంటుంది అనమాట. స్లోడౌన్ ఆర్ వర్స్ రెసెషన్ ఇన్ టూ గ్లోబల్ ఎకనామిక్ ఇంజిన్స్ ఆర్ బ్యాడ్ అన్నాం సార్, ఈజ్ బ్యాడ్. సో డెఫినెట్లీ ఈ క్వశ్చన్ అర్థం అవడానికే కొద్దిగా అతికంగా అనిపిస్తుంది అనమాట. కానీ ఈజీగా అర్థమైన తర్వాత ఎర్రర్ని స్పాట్ చేయడం అనేది చాలా ఈజీ. ఎ స్లోడౌన్ ఆర్ వర్స్ రెసెషన్ ఇన్ ద టూ గ్లోబల్ ఎకనామిక్ ఇంజిన్స్ ఈజ్ బ్యాడ్ న్యూస్ ఫర్ వరల్డ్ ఎకానమీ విచ్ మే వెల్ టిల్ట్ ఇన్ టు రెసెషన్ అనమాట. బ్యూటిఫుల్ క్వశ్చన్, ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి బ్యూటిఫుల్ క్వశ్చన్. క్వశ్చన్ నంబర్ 71. సెస్కిపిడాలియన్ ఆల్రెడీ ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీరు ఎవరెస్ట్ స్టూడెంట్స్ అయితే ఉంటే, సారీ, ఇఫ్ యువర్ ఎవరెస్ట్ స్టూడెంట్, సెస్కిపిడాలియన్ ఏవైతే లాంగ్ వర్డ్స్ వాడతామో, చాలా ఎక్కువగా వర్డ్స్, లాంగ్ విండెడ్ వర్డ్స్, లాంగ్ వర్డ్స్, చాలా గ్యారులస్గా, ప్రొలిక్స్గా, వర్బోస్గా, గ్రాండిలోకెంట్గా, హై పిచ్డ్ వర్డ్స్ ఎప్పుడైతే మనం ఎక్కువగా వాడడం కానీ యూస్ చేయడం కానీ దాన్ని సెస్కిపిడాలియన్ అంటారనమాట. బ్యూటిఫుల్ వర్డ్ అనమాట. బై లాంగ్ వర్డ్స్ ఆర్ లాంగ్వేజ్, హై సౌండింగ్ వర్డ్స్ అంటారు దాన్ని. హై సౌండింగ్ అంటారు, బొంబాస్టిక్ అంటారు, ఫ్లవరీ అంటారు. సో దిస్ ఈస్ అ వండర్ఫుల్ క్వశ్చన్, దట్ ఈస్ సెస్కిపిడాలియన్. సో స్పెల్లింగ్ ఏంటి? సో ఫస్ట్ టైం వర్డ్ వింటున్నారు అంటే స్పెల్లింగ్ అనేది మీకు కూడా కష్టమైపోతుంది. సెస్కిపిడాలియన్, SESQUE కాదండి, QUIPE. సో ఆన్సర్ ఈస్ B, sir. Sesquipedalian is verbose, beautiful, grandiloquent words అంటారు, bombastic words అంటారు, high sounding words అంటారు, flowery words అంటారు, prolix అంటారు, లక్. సో sesquipedalian. The thought of eating half-cooked food under compulsion fills me with repugnance. సో ఎవరైనా ఫుడ్ ఏదైతే సేవిస్తారో అది ఫుల్ కుక్డ్ ఫుడ్ తింటారనమాట. హాఫ్ కుక్డ్ ఫుడ్ ఎవ్వరూ తినరు. ఆ ఆలోచనలనే ఆలోచించడమే డెఫినెట్లీ ఆ మనిషిని రిపగ్నెన్స్తోని నింపేస్తుందన్నమాట. సో వాట్ యాక్చువల్లీ ఈజ్ రిపగ్నెన్స్? రిపగ్నెన్స్ ఈజ్ హేట్రెడ్, డిస్గస్ట్, అవర్షన్. హేట్రెడ్ టు డిస్కర్సు, అవర్షను, డిస్లైకు, అబారెన్సు, అబామినెన్సు, లోత్సమ్ము, డిస్పికబుల్. రైట్. సో స్పెల్లింగ్ ఏంటి? వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ రిపగ్నెన్స్? RI అయితే రాదు సార్, REPUG. ఇది ఏంటి? జీ, ఇది కూడా కాదు సార్. REPUGNANC. అబ్సల్యూట్లీ రైట్ సార్. రిపగ్నెన్స్ ఈజ్ నథింగ్ బట్ హేట్రెడ్, డిస్గస్ట్, అవర్షన్, రివల్షన్. స్టార్ వర్డ్ ఈజ్ అబారిషన్, లోతింగ్, డిస్పికబుల్ కూడా వస్తుందన్నమాట. 72 ఆన్సర్ ఈజ్ D, sir. We'll move on to the next question. Okay. So 73 to 76. This is comprehension. ఇలాంటి కాంప్రహెన్షన్స్ మనకు 3 రావచ్చు. ఒక క్లోజ్ టెస్ట్ 3 కాంప్రహెన్షన్స్. The 7 wonders of the world represent humanity's attempt to identify creations that transcend ordinary craftsmanship and symbolize cultural ambition. The concept first emerged with the ancient Greek list, which celebrated remarkable structures known to the Mediterranean travelers. Of this, only the Great Pyramid of Giza survives today,
standing as a powerful reminder of the engineering precision and spiritual beliefs of ancient Egypt. The other ancient wonders, such as the Hanging Gardens of Babylonia, Hanging Gardens of Babylon and the Lighthouse of Alexandria, are now mainly through literary descriptions, illustrating how memory often preserves what material reality cannot. In the modern era, a global campaign in 2007 led to the selection of the new 7 wonders: the Great Wall of China, Petra, the Colosseum, Machu Picchu, Christ the Redeemer, Chichen Itza, and the Taj Mahal. Unlike the ancient list, this one reflects global participation and digital voting, demonstrating how heritage today is shaped not only by history but also by collective emotion and worldwide visibility. Their significance extends beyond architecture. Each wonder reflects the value of its society. The Great Wall symbolizes defense and perseverance. Petra represents trade and innovation. Taj Mahal stands for love and artistic excellence. Together, the 7 wonders remind us that civilization express identity through monumental creation. They also highlight a universal human desire to leave behind something enduring structures that cannot outlive political change, natural decay, and cultural transformation. చక్కటి ప్యాసేజ్ అనమాట 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ గురించి. హీస్ ట్రయింగ్ టు రియలీ పోర్ట్రే హిస్ అటెన్షన్ ఆన్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఓల్డ్ 7 వండర్స్, దే హ్యావ్ డెఫినెట్లీ గాట్ అల్టిమేట్ క్రాఫ్ట్స్మెన్షిప్ అండ్ డెఫినెట్లీ దట్ ఈజ్ అ రెప్లికా ఆఫ్ దేర్ న్యాచురల్ టాలెంట్. ఆ టాలెంట్ గురించి ఈ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ చెప్తున్నాయి కూడా. ఈ కాన్సెప్ట్ అనేది ఫస్ట్ ఏన్షియంట్ గ్రీక్ లిస్ట్లో కనిపించిందనమాట. అందులో దే సెలబ్రేటెడ్ ద రిమార్కబుల్ స్ట్రక్చర్స్ ఏవైతే మెడిటేరియన్ ట్రావెలర్స్ ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తూ చెప్తున్నారు అన్నమాట. ఆఫ్ దిస్ ఓన్లీ ప్రస్తుతం కనుక మనం దీర్ఘంగా ఆలోచిస్తే ఈ 7 ఓల్డ్ వండర్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఒక్కటి మాత్రమే ఫిజికల్గా మనకు కనిపిస్తున్నాయి. మిగతా అన్ని లిటరరీ సెన్స్లోనే డిస్కస్ చేసుకున్నారో ఉన్నాయా లేవో తెలియదు, కానీ అవి లుప్తం అయిపోయినాయి అనమాట. గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా మాత్రమే ఇవాళ ఒక పవర్ఫుల్ రిమైండర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. అది ఈజిప్ట్లో ఉందన్నమాట. అదర్ ఏన్షియంట్ వండర్స్ ఏవైతే హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోనియా ఉందో, లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా, ఆర్ త్రూ లిటరరీ డిస్క్రిప్షన్ బుక్కుల్లో రాసుకున్నాం తప్ప ఫిజికల్గా పోయి అవి నిజంగా హ్యాంగ్ అవుతున్నాయా గార్డెన్స్, బాబిలోనియాలో అంత బ్యూటిఫుల్ గార్డెన్స్ ఉన్నాయా, దాన్ని చూడాలని మనసులో ఏమైనా ఉత్సాహం కనుక ఉంటే డెఫినెట్లీ మీరు మాత్రం నిరాశపడాల్సిందే. అవి లేవు సార్, ఫిజికల్గా చూడడానికి లేవు. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఈ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లో మెన్షన్ ఏం చేస్తున్నంటే 2007లో ఒక గ్లోబల్ క్యాంపెయిన్ నడిచిందనమాట. సరే, పాత వండర్స్ ఆఫ్ ద వరల్డ్ మనం మర్చిపోదాము, కొత్త వండర్స్ని తీసుకుందామంటే ఒక ఓటింగ్ నడిచింది ప్రపంచవ్యాప్తంగా. అందరు దాన్ని ఓటింగ్ చేశారు, గ్లోబల్ పార్టిసిపేషన్ ఉంది. అందులో ఫస్ట్ పొజిషన్కి వచ్చింది ఏంటంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, పెట్రా, ద కొలోసియం, మచు పిచ్చు, క్రైస్ట్ ద రిడీమర్, చిచెన్ ఇట్జా అండ్ తాజ్ మహల్. అన్లైక్ ద ఏన్షియంట్ లిస్ట్ ఇవి గ్లోబల్ పార్టిసిపేషన్ ఉంది. ఈచ్ ఏదైతే కొత్తవి ఉన్నాయో 7 వండర్స్, న్యూ 7 వండర్స్ ఉన్నాయో అవి ఒక్కొక్క వాల్యూకి ప్రతీకం. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ వాల్ ఆఫ్ చైనా దేనికి ప్రతీకం? డిఫెన్స్కి, పర్సివరెన్స్కి. పెట్రా దేనికి? ట్రేడ్ అండ్ ఇన్నోవేషన్. తాజ్మహల్ దేనికి? లవ్ అండ్ ఆర్టిస్టిక్ ఎక్సలెన్స్ అనమాట. ఈ 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ప్రపంచానికి ఒక వైభవాన్ని చూపిస్తుంది, ఒక ఆర్టిస్టిక్ క్రాఫ్ట్స్మెన్ని చూపిస్తుంది, ఒక అద్భుతమైన రిమైండర్ అనమాట. రేపు మనం ఈ ప్రపంచంలో ఉంటామో లేమో కానీ ఈ 7 వండర్స్ ఓల్డ్వి, ఈ 7 వండర్స్ న్యూవి కూడా అద్భుతమైన సందేశాన్ని ఇస్తున్నాయి అన్నమాట. ఓకే, రైట్. దీని ద్వారా మనం ఏం తెలుసుకుందాం చూద్దాం. వాట్ ఈజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద 7 వరల్డ్? వాట్ ఈజ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ద 7 వండర్స్ కాన్సెప్ట్? ఈ 7 వండర్స్ కాన్సెప్ట్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? టు లిస్ట్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్, ప్రపంచంలో ఏవైతే ఓల్డ్ బిల్డింగ్ దాన్న టు రికగ్నైజ్ స్ట్రక్చర్స్ సింబలైజింగ్ కల్చరల్ అంబిషన్. ఎస్, ఏ స్ట్రక్చర్స్ అయితే ఆ కల్చర్ని చూపిస్తాయో, ఆ కల్చర్కి ప్రతీకము దాని గురించి. టు ర్యాంక్ మాన్యుమెంట్స్ బేస్డ్ ఆన్ టూరిస్ట్ విజిట్, ఎంతమంది ఆ మాన్యుమెంట్ని విజిట్ చేస్తున్నా దానికోసం వండర్స్ పెట్టారా. టు క్లాసిఫై ఆల్ ఆర్కిటెక్చరల్ స్టైల్స్. సో ఇది రాంగ్ సార్. టు లిస్ట్ ద ఓల్డెస్ట్ బిల్డింగ్స్ కూడా రాంగ్ సార్. ఇది డైరెక్ట్ ఆన్సర్ సార్ మనకి ఉంది కూడా. ద కాన్సెప్ట్ ఫస్ట్ ఎమర్జ్ విత్ the ancient Greek list, which celebrated the remarkable structure to symbolize cultural ambition.
అకార్డింగ్ టు ద ప్యాసేజ్ హౌ ఇస్ ద మోడర్న్ లిస్ట్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఏన్షియంట్ వన్. రెండు లిస్టులు చూసామండి, ఒక మోడర్న్ లిస్ట్ చూసాము, ఒక ఏన్షియంట్ లిస్ట్. ఇట్ ఈస్ బేస్డ్ సోల్లీ ఆన్ archaeological evidence. It includes only Asian structures. It was created through global participation. It was written by Greek historians. So ఈ 7 వండర్స్ ఏవైతే కొత్తవి ఉన్నాయో అవి పాత 7 వండర్స్తో ఎలా భిన్నంగా ఉన్నాయి. సో ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ మీద ఏమైనా జరిగింది లేదు సార్, ఓటింగ్ జరిగింది సార్. ఇట్ ఇంక్లూడ్ ఏషియన్ స్ట్రక్చర్స్ కాదు, గ్లోబల్ పార్టిసిపేషన్ అండ్ ఓటింగ్ సార్. ఓటింగ్ జరిగింది, దాంతో global campaign led to selection of new 7 world, the Great Wall of China, global participation. So ఇది కూడా డైరెక్ట్ ఆన్సర్ సార్. In the passage the phrase memory often preserves what material reality cannot miss. ఈ ప్యాసేజ్లో ఒక ఫ్రేజ్ ఉందన్నమాట, మెమొరీ ఆఫన్ ప్రిజర్వ్స్ వాట్ మెటీరియల్ రియాలిటీ కెనాట్. ఏవైతే పుస్తకాలు ప్రిజర్వ్ చేయలేవో అది మాత్రం మెమరీ ప్రిజర్వ్ చేయగలుగుతుందన్నమాట. ఓన్లీ డిజిటల్ రికార్డ్స్ కెన్ ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్. పీపుల్ ఫర్గెట్ స్ట్రక్చర్స్ ఈజీలీ కాదు, స్టోరీస్ కెన్ అవుట్లివ్. ఏవైతే కొన్ని తరాలుగా కొన్ని జనరేషన్స్తో చెప్పుకుంటూ వస్తున్నారో అవి ఫిజికల్ డాక్యుమెంట్స్ని కూడా, ఫిజికల్ మాన్యుమెంట్స్ని కూడా మనల్ని బీట్ చేస్తుందన్నమాట. ఏన్షియంట్ రైటర్స్ ఎక్సాజరేటెడ్ ఫ్యాక్ట్స్ కాదు, స్టోరీస్ కెన్ అవుట్లివ్ ఫిజికల్ మాన్యుమెంట్స్. అవి ఉన్నా లేకపోయినా స్టోరీల్లో అవి బతికిపోయి. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్ ఉందా? లేదు. మరి ఉందా లేదా మనకు చెప్పుకుంటున్నాం ఇవాళ కూడా. సో ఓన్లీ డిజిటల్ రికార్డ్స్ కెన్ ప్రొటెక్ట్ మాన్యుమెంట్స్ కాదు, పీపుల్ ఫర్గెట్ స్ట్రక్చర్స్ ఈజీగా. సో ఆన్సర్ ఈజ్ సి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ అబౌట్ ద ఏన్షియంట్ వండర్స్? Which of the following can be inferred about the ancient world? They disappeared mainly due to poor construction. Their recognition depended heavily on written records. They were included only because they survived natural disasters. Their original locations are still unknown. Original locations andarki telusu sir. Poor construction sir andarkanta best construction appude untadanna. Their recognition depended heavily on written accounts. They were included only because they survived natural disasters గురించి ఎక్కడ మాట్లాడలేదు సార్. సో డెఫినెట్లీ ఆన్సర్ ఈస్ by common sense and elimination method their recognition depended heavily on written records. Yeah. సో రిటర్న్గా వాళ్ళు రాశారు కాబట్టి కొన్ని మనకు కనిపిస్తున్నాయి. ఆ 7లో 6 కనిపించవు సార్, ఒక్కటి మాత్రమే ఉంది, ద గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా ఈజిప్ట్లో. మిగతా అన్ని రికార్డ్స్లో మాత్రమే కనిపిస్తున్నాయి, రిటర్న్ అకౌంట్స్లో మాత్రమే కనిపిస్తున్నాయి. యా, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అండి. సెలెక్ట్ ద ఆప్షన్, రైట్ ఆప్షన్ ఫర్ ద వన్ వర్డ్. ఎ సీక్రెట్ ఆర్ డిస్గైజ్డ్ వే ఆఫ్ రైటింగ్. సీక్రెట్గా రాయడాన్ని ఏమంటారు? ఎంబ్లమ్మా, సింబ్లమ్మా, సైఫరా, పజలా? ఈజీ క్వశ్చన్ అండి. ఎంబ్లమ్ మామూలుగా గుర్తులు అనమాట. ఎంబ్లాన్ని ఏమంటారు? దే ఆర్ నథింగ్ బట్ దే ఆర్ సింబల్. దాన్ని సింబల్ అంటారు. ఒక ఎంబ్లమ్ సింబల్, ట్రేడ్ మార్క్, హాల్ మార్క్, అండ్ ద బెస్ట్ థింగ్ is totem. Totem is beautiful words we are learning in this particular mock exam. Symbol, hallmark, trademark, totem. Emblem aina symbol aina same sir. Symbol is nothing but logo, hallmark, trademark. Inkoti manchiga police వాళ్ళ దగ్గర ఉంటుంది కదా, ఇన్సిగ్నియా. ఒక లోగో, ఎవరెస్ట్ లోగో చూసారు కదా, ఎంబ్లమ్ చూసారు కదా. ఇన్సిగ్నియా అంటే మామూలుగా పోలీస్ యూనిఫామ్ పైన వాళ్ళ స్టార్సు, దాంతోపాటు 2 స్ట్రైప్స్ 3 స్ట్రైప్స్ అవి ఉంటాయి. సైఫర్ అంటే కోడ్ లాంగ్వేజ్ సార్, సీక్రెట్ లాంగ్వేజ్ సార్. క్రిప్టోగ్రాఫ్ సార్, క్రిప్టోగ్రామ్ సార్. సీక్రెట్ రైటింగ్, కోడెడ్ మెసేజ్, క్రిప్టోగ్రామ్ అనమాట. పజిల్ అంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ సంథింగ్ మిస్టరీ అనుకోండి, ఎనిగ్మా అనుకోండి. పజిల్ ఈజ్ నథింగ్ బట్ మిస్టరీ, ఎనిగ్మా, రిడిల్. ఒక రిడిల్. యా, ఇట్స్ ఎ డిఫికల్ట్ పజిల్ టు సాల్వ్ అంటాం. ఇట్స్ ఎ డిఫికల్ట్ రిడిల్ టు సాల్వ్. సంథింగ్ విచ్ ఈజ్ మెషీ, నాటీ, అంటాంగిల్, ఎనిగ్మా, మిస్టరీ, రిడిల్. అన్రావెల్ చేయడం అనమాట. పజిల్ అంటే టు అన్రావెల్ సంథింగ్. ఎ సీక్రెట్ ఆర్ డిస్గైజ్డ్ వే ఆఫ్ రైటింగ్. ఎంబ్లము రాదు,
సింబల్ రాదు, పజుల్ రాదు, సైఫర్. మంచి క్వశ్చన్ అండి. కానీ 3 ఎలిమినేషన్లో ఈజీగా వెళ్ళిపోతాయి కాబట్టి హార్డ్ వర్డ్ ఉన్న ఈజీగా ఆన్సర్ మనం చేసేస్తున్నాం. హార్డ్ వర్డ్ అన్న వీఆర్ ఏబుల్ టు ఆన్సర్ ఈజీలీ. ద అబ్నార్మల్ బిలీఫ్ దట్ వన్ ఈజ్ డివైన్లీ ఇన్స్పైర్డ్. ఒక అబ్నార్మల్ బిలీఫ్ ఉంటుంది అనమాట. నన్ను దేవుడు చాలా అద్భుతంగా నాతో మాట్లాడుతున్నాడు, దైవవాణి నా దాంట్లో వచ్చేసింది, దేవుడితో నేను వార్తాలాపం చెప్తున్నా, దేవుడు నాకు ఇది చెప్పిస్తున్నాడు అనేసి ఒక్కొక్కసారి మనం దేవుడితో కనెక్ట్ అయిపోతాం అనమాట. మరి అలాంటి దాన్ని మనం ఏమంటాం? మాన్యా అంటామా? ఎస్, డెఫినెట్లీ. అర్గోమానియా, ఎంథియోమానియా, హ్యాగియోమానియా, హైపోమానియా. అర్గోమానియా అంటే ఎక్సెసివ్ వర్క్తో సంబంధించిన, ఎప్పుడు చూసినా వర్క్ చేయాలా వాళ్ళు అసలు రెస్ట్ తీసుకునేది. ఈవెన్ స్లీప్లో కూడా లేసి ఒక్కొక్కసారి వర్క్ చేస్తూ ఉంటారు. మరి ఎక్సెసివ్ వర్క్తో వాళ్ళకి పిచ్చి ఉంటుందన్నమాట. దాన్ని వర్క్ మానియా అంటారు. ఎక్సెసివ్ డివోషన్ టు వర్క్ స్పెషల్లీ యాజ్ అ సింటమ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్. పిచ్ అనమాట. పని చేస్తూనే ఉంటారు అనమాట. సో దాన్ని వర్క్ మానియా అంటారు. ఎంథియోమానియా ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడే చెప్పాను అనమాట. ఎస్, నాకు దేవుడితో మాట్లాడుతున్నాను, డివైన్లీ ఇన్స్పైర్ అయిపోయాను, దేవుడు నాకు ఇది చేయమని చెప్పాడు, మీరు ఇది చెయ్యాలా. ఎప్పుడు చూసినా వాళ్ళకి అదొక ఆనందం ఉంటుందన్నమాట. డివైన్లీ ఇన్స్పైర్డ్, అబ్నార్మల్ బిలీవ్ దట్ వన్ ఈజ్ డివైన్లీ ఇన్స్పైర్డ్. హ్యాగియోమానియా అంటే హోలీ థింగ్స్తోని కానీ సెయింట్స్తో సార్. మెయిన్ వాళ్ళకి పిచ్ అనేది సెయింట్స్తో ఉంటుంది అన్నమాట. ఓకే, ధర్మగురువులతో ఉండాలా, వాళ్ళ ప్రవచనం వినాలా, వాళ్ళ సాన్నిధ్యంలో ఉండాలా అంత. కానీ ఎక్సెసివ్గా ఎప్పుడైతే అయిపోతుందో అది మరి మానియా కింద మారిపోతుందన్నమాట. సో అన్ ఒబ్సెసివ్ ఫ్యాసినేషన్ విత్ సెయింట్స్ ఆర్ హోలీ పీపుల్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది సార్. హైపోమానియా అంటే స్టేట్ ఆఫ్ ఎక్సైటేషన్. మరి పిచ్చి లాంటిది ఏం కాదు సార్, కొంచెం మైల్డ్ పిచ్చి, కానీ మరీ అంత సివియర్ అగ్రెసివ్ పిచ్ అయితే కాదు. ఏ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ మానియా మార్క్డ్ బై ఎలేషన్ అండ్ హైపర్ యాక్టివిటీ. కొంచెం రెచ్చిపోవడం అని ఉంటుంది, కొంచెం ఎంతూజియాస్టిక్గా ఉంటారు, కానీ మరి అది పిచ్చి కేటగిరీ కింద రాదు. అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్గోమానియా, ఎంథియోమానియా, హ్యాగియోమానియా, హైపోమానియా. డివైన్లీ ఇన్స్పైర్డ్, దేవుడితో ఇన్స్పైర్ అయి ఉన్నా, దేవుడు నన్ను మాట్లాడిస్తున్నాడు, దేవుడితో నేను మాట్లాడుతున్నా అన్నప్పుడు ఏమైపోతుంది? డివైన్లీ ఇన్స్పైర్డ్ ఈజ్ ఎంథియోమానియా. మంచి క్వశ్చన్ అండి. వస్తేనే రాయగలుగుతాం, ఫ్లూక్లో అయితే రాయలేం సార్. వీ కెనాట్ రైట్ ఇన్ ఫ్లూక్. మేక్ పేల్ బై ఎక్స్క్లూడింగ్ లైట్. లైట్ పడకపోతే, ఎప్పుడు లైట్ పడాలి సార్, మన పైన పడాలా, ఫ్రూట్స్ మీదైనా పడాలా, చెట్ల మీదైనా పడాలా, ఎర్త్ మీదైనా పడాలా, లేకపోతే పేల్ అయిపోతుంది. దాన్ని ఏమంటారు? ఎటియోలేట్, బ్లీచ్, టార్నిష్, ఫేడ్. మంచి క్వశ్చన్ సార్. ఇది కూడా అంతకుముందు మంచి క్వశ్చన్, ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట. ఎటియోలేట్ అంటే దేన్నైనా వీకన్ చేయడం, దేన్నైనా డెబిలిటేట్ చేయడం, ఫేడ్ చేయడం, డెమినిష్ చేయడం, టు ఎన్ఫీబుల్ చేయడం. వీకన్, సాఫ్ట్, ఫేడ్, పెయిల్. మామూలుగా బ్లీచ్ చేస్తాం కదా, బట్టల్ని బ్లీచ్ చేస్తాం అనమాట. ఎందుకు దగ్గొస్తుంది. బ్లీచ్ చేస్తాం, వైటన్. దేన్నైనా డిస్కలర్ చేయడం, వైటన్, డిస్కలర్. టార్నిష్, ఎవరిదైనా ఇమేజ్ తక్కువ చేయడం, దెబ్బతీయడం, సాబటాజ్ చేయడం, డిఫేమ్ చేయడం, వీక్ చేయడం. రైట్ సార్, దాన్ని టార్నిష్ అంటారు అనమాట. కొరోడు, డెటియోరేటు, స్టెయిన్, కొరోడు, డెటియోరేటు, రస్ట్. ఎస్, ద కలర్ ఆఫ్ యువర్ షర్ట్ హ్యాస్ ఫేడెడ్. ఫేడ్ అంటే ఏంటి? డిమ్ అవ్వడం, ఫెయిల్ అవ్వడం, వేన్ అవ్వడం, డెమినిష్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం. యువర్ పాపులారిటీ హ్యాస్ ఫేడెడ్ అంటే dwindled. The color of the shirt has faded అంటే waned. Best word is evanescence or అవనసీ. సో ఇప్పుడు ఏంటి రైట్ ఆన్సర్? 100% ఫేడ్ కాదు, టార్నిష్ కాదు, ఎలిమినేషన్లో బ్లీచ్ కాదు, ఎటియోలేట్. ఇయర్స్. ఎప్పుడైతే లైట్ మన మీద పడదో అప్పుడు డెఫినెట్లీ మనం పేల్ అయిపోతాం, ఫేడ్ అయిపోతాం అనమాట. ఆ పేల్ ఫేడ్నే ఎటియోలేట్ అంటారు అనమాట. This is rearrangement of sentences and definitely you have to ponder upon it seriously. Okay, let's see. Glory was not
just one in conquest, but carved into marble, echoed into Senate debates, and hidden within the laws that still whispers through modern democracies. They built roads not only for armies, but for ideas, so that empire might march alongside culture and domination could disguise itself as order. Rome did not fall in a day, nor did it rise by mere chance. Its genius was in how it masked pragmatism as principle and power as philosophy. To understand the Rome world is to peel away centuries of borrowed grandeur and see an empire that engineered its mythology as carefully as it did its aqueducts. So what I personally analyze from these 4 sentences, he's talking about the glory of Rome. సో నేను ఎప్పుడైనా పారాజంబుల్ చెప్పేటప్పుడు చాలా చక్కగా చెప్తానమాట. ఒక వాట్ యు కాల్ నౌన్ అయినా ప్రొనౌన్ అయినా ఫస్ట్ రికగ్నైజ్ చేయండి. ఇక్కడ రోమ్ అనేది ఒక వాట్ యు కాల్ వండర్ఫుల్ నౌన్ అనమాట. టు అండర్స్టాండ్ రోమ్ వరల్డ్తో స్టార్ట్ చేయలేం. దే బిల్ట్ అంటే ఎవరు బిల్ట్? రోమన్సు. సో బీతో స్టార్ట్ చేయడం. గ్లోరీ వాజ్ నాట్ జస్ట్ గ్లోరీ గురించి మనం మాట్లాడలేమన్నమాట. నాకు కనిపించింది అంటే 2 నౌన్స్ ఉన్న ఒక నౌనే రోమ్ గురించి మాట్లాడతాం. రోమ్ అనేది ఒక డేలో ఫేమస్ అవ్వలే, ఒక డేలో అది దాని యొక్క కీర్తిని విధ్వంసం చేయలేదు సార్. వాళ్ళు చాలా చాలా క్లెవర్ పీపుల్ అనమాట. వాళ్ళ ప్రెగ్మాటిజంని వాళ్ళు మాస్క్ చేసుకొని డెఫినెట్లీ వాళ్ళ పవర్ని, వాళ్ళ ఫిలాసఫీని చూపించుకున్నారు. రోమ్ డిడ్ నాట్ ఫాల్ ఇన్ అ డే నార్ డిడ్ ఇట్ రైజ్ బై మియర్ ఛాన్స్. ఇట్ జీనియస్ was in how it masked pragmatism as a principle and power as a philosophy. చాలా చాలా స్మార్ట్ పీపుల్స్ అనమాట ఈ రోమన్స్ అనమాట. సో దాని తర్వాత సీతో నాకు ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి గ్లోరీ అనేది ఉట్టి వాళ్ళ విజయాల్లో లేవు సార్. గ్లోరీ అనేది వాళ్ళ మార్బుల్లో ఏవైతే మాన్యుమెంట్స్ కట్టారో దాంట్లో వాళ్ళ గ్లోరీ కనిపిస్తుంది. సెనేట్ యొక్క డిబేట్స్లో వాళ్ళ గ్లోరీ కనిపిస్తుంది. వాళ్ళు ఏవైతే లాస్ చేశారో దాంట్లో వాళ్ళ గ్లోరీ కనిపిస్తుంది. ఇవన్నీ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్నమాట. దాని తర్వాత ఏంటి? దాని తర్వాత బి సార్, సారీ అబ్సల్యూట్లీ సారీ, బి నేను ఏ చదివేశాను అనమాట. ఎందుకంటే సీతో ఉన్నది ఒకటే ఆప్షన్ సార్, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు రోడ్లు ఒట్టి ఆర్మీ కోసం అని కట్టలేదు సార్. డెఫినెట్లీ వాళ్ళ వైబ్రెంట్ ఐడియాస్ కోసం కట్టారు సార్. వాళ్ళ ఐడియాస్ కూడా చాలా పవర్ఫుల్ ఐడియాస్ అనమాట. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇట్ సైడ్ నుంచి మన రోబోస్నెస్, మన యొక్క అడాసిటీ, మన యొక్క వాల్యన్స్ చూపించాలా. అటు సైడ్ నుంచి మన కల్చరు, మన ట్రెడిషన్స్, ఆ రెండింటిని ప్యారలల్గా నడుస్తూ చూపించాలి. సో దట్ ద వరల్డ్ షుడ్ రికగ్నైజ్ యాజ్ అ వెరీ గ్రేట్ స్మార్ట్ ఇన్నోవేటివ్ పీపుల్ అనమాట. మరి ఆ గ్లోరీ ఏదైతే రోమ్ మీ అందరికీ తెలుసు అనమాట, చాలా ఫేమస్. దానికి చాలా వాట్ యు కాల్డ్ పబ్లిసిటీ వచ్చింది. దే ఆర్ ఫేమస్ ఫర్ దర్ గ్లోరీ అనమాట. వాళ్ళ యొక్క విజయాల కోసం వాళ్ళు చాలా ఫేమస్ అనమాట. కానీ వాళ్ళ గ్లోరీ ఉట్టి వాళ్ళ విజయాల్లో కనిపించొద్దు. డెఫినెట్లీ వాళ్ళ యొక్క చెక్కిన మాన్యుమెంట్స్లో, డిబేట్స్లో కనిపించాలి. లాస్ట్కి రోమ్ యొక్క వాట్ యు కాల్డ్ నిజంగా రోమ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి, రోమన్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే వాళ్ళ కొన్ని సెంచరీస్ నుంచి వచ్చే ఒక మైథాలజీని మనం వాళ్ళ యొక్క హిస్టరీని చదివితే డెఫినెట్లీ అవి మనకు కనిపిస్తుందన్నమాట. సో ఆప్షన్ అనేది సీతోని ఒకటే ఆప్షన్ ఉంది. టు అండర్స్టాండ్ ద రోమ్ వరల్డ్తో స్టార్ట్ చేయలేం, సో బీతో స్టార్ట్ చేయలేం. సో డెఫినెట్లీ సీతోనే స్టార్ట్ చేయాలా. యా క్వశ్చన్, అండర్ నార్మల్ కండిషన్స్ టాక్ ఆఫ్ నథింగ్ ఇన్ పర్టిక్యులర్, హీ వుడ్ వెల్కమ్ అస్ విత్ అ స్మైల్, క్రాక్ ఎ జోక్ ఆర్ టూ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్, దెన్ స్టేట్ ద యాక్చువల్ బిజినెస్. ఓకే, వెరీ గుడ్. ఏమంటున్నాడు చూద్దాం. సో అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ టాక్ ఆఫ్ నథింగ్ ఇన్ పర్టిక్యులర్. నార్మల్ సర్కమ్స్టాన్సెస్ హీ వుడ్ వెల్కమ్ అస్. ఎస్, ఆయన ఉన్నాడు. నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో టాక్ ఆఫ్ నథింగ్తో స్టార్ట్ చేయం. అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ సీతోని లేదు, ఆప్షనే లేదు. ఆప్షన్ అనేది బీతోనుంది, ఏతోనుంది. బీతోనే రావాలా. ఏతోని అండర్ నార్మల్ సర్కమ్స్టాన్సెస్ టాక్ ఆఫ్ నథింగ్ ఇన్ పర్టిక్యులర్, హీ వుడ్ వెల్కమ్ అస్. అది మ్యాచ్ అవ్వట్లేదు సార్. సో అండర్ నార్మల్ కండిషన్స్ ఆయన ఏం చేస్తాడు అంటే హీ వుడ్ వెల్కమ్ అస్ విత్ ఎ స్మైల్. దాని తర్వాత ఒక జోకో 2 జోకులో మాతోని షేర్ చేస్తాడనమాట. షేర్ చేసిన తర్వాత పర్టికులర్గా ఏం మాట్లాడడు.
2 నిమిషాల దాకా, టాక్ ఆఫ్ నథింగ్ ఇన్ పర్టికులర్ ఫర్ ఎ కపుల్ ఆఫ్ మినిట్స్, దెన్ రియల్ బిజినెస్ ఏందో చెప్తాడని. సో ఆప్షన్ అనేది బీతో స్టార్ట్ అవ్వాలా, బీతో ఒకటే ఆప్షన్ ఉంది, BCAD. హోమోఫోన్, హోమోనిమ్, హోమోగ్రాఫ్తో సంబంధించిన క్వశ్చన్ అనమాట. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ homophone to fill in the given blanks. In a rapidly changing environment, one must quickly dash to new technologies in order to remain dash at problem solving. However, it is not always wise to dash every new trend blindly. So definitely environment ర్యాపిడ్గా చేంజ్ అవుతుందన్నమాట టెక్నాలజీ. సో డెఫినెట్లీ ఆ టెక్నాలజీని మనము మన లైఫ్లో ఎగ్జిక్యూట్ చేసుకోవాలా, సో దట్ మనము కూడా కాంపిటేటివ్గా ఉంటాము, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. సో అలా అని ఏ టెక్నాలజీని కూడా బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. ఓకే, ఇన్ అ ర్యాపిడ్లీ చేంజింగ్ ఎన్విరాన్మెంట్ వన్ మస్ట్ క్విక్లీ అడాప్ట్. సో ఇక ఆ మూడు ఒకటే వర్డ్ సార్. తెలుసుకుందాం సార్, మీనింగ్ని తెలుసుకుందాం. ఫస్ట్ అడాప్ట్. అడాప్ట్ అంటే ఏంటి? వాట్ డూ యూ మీన్ బై అడాప్ట్? అడాప్ట్ ఈజ్ నథింగ్ బట్ అడ్జస్ట్ అవడం అనమాట. అడ్జస్ట్, change to the circumstances, change to the circumstances. అడాప్ట్ అంటే ఏంటి? స్కిల్ఫుల్, టాలెంటెడ్, అడ్రాయిట్. అక్కడ ఆల్రెడీ అడాప్ట్ ఉంది కాబట్టి సరే అడ్రాయిట్ రాస్తా, ఏముంది, ఇబ్బంది ఏం లేదు. ఎస్, అడాప్ట్ అనమాట. అడాప్ట్ అంటే ఏంటి? యాక్సెప్ట్, ఎంబ్రేస్. యాక్సెప్ట్, టేక్ ఇన్, ఎంబ్రేస్. So I got adapted to the conditions in Hyderabad. He is an adept player and I am going to adopt myself to the new technology, or I'll adopt a new philosophy in life. In a rapidly changing environment, one must quickly dash to new technology, quickly adjust అయిపోవాలా. సో ఈ అడాప్ట్ అనేది కరెక్ట్. దాని తర్వాత in order to remain skillful at problem solving. ఎందుకు న్యూ టెక్నాలజీస్ని మన జీవితాల్లో తెచ్చుకోవాలా? సో దట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉందో దాంట్లో మనము చాలా పారంగతాన్ని పొంది ఉండాలా. హవెవర్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ వైజ్ టు డాష్ ఎవ్రీ న్యూ ట్రెండ్ బ్లైండ్లీ. కానీ అన్ని న్యూ ట్రెండ్ని యాక్సెప్ట్ చేయకూడదు. సో అబ్సల్యూట్లీ అడాప్ట్ కరెక్టే, అడాప్ట్ కరెక్టే. ఇక్కడ ఇది రాంగు, ఇది రాంగు, ఇది కరెక్టే, ఇది రాంగు. సో ఈ మూడు కాదు సార్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, ఇబ్బంది ఏం లేదు. సో ఆన్సర్ ఈజ్ ఏ. Yeah. To dine with Duke Humphrey. Well, I forgot my lunch box today and definitely I am going to dine with Duke Humphrey. There are so many poor people. If you go to Secunderabad or if you go to Nampally railway stations in the evening, most of the poor people, they dine with Humphrey. Well, there are so many famous people who have achieved tons of success, but once upon a time they used to dine with Duke Humphrey. What do you mean by Duke Humphrey? So when you go foodless, when you go dinnerless, or when you go without food in the night or during any time, it is called dine with Duke Humphrey. He was the Duke of a particular place called Gloucester in London. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఒక వాట్ యు కాల్ టూమ్ కట్టారనమాట. అక్కడ భేదవాళ్ళు రాత్రిపూట తిరిగేటోళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళు చాలా వ్యంగ్యంగా చెప్పారనమాట, పాపం వీళ్ళకి అన్నం దొరకట్లేదు, దే ఆర్ జస్ట్ గోయింగ్ టు, ఆయన చనిపోయాడు, ఆయన ఒక టూమ్ని కట్టారు కదా, అక్కడ వాళ్ళు పోయి వాళ్ళతోని అన్నం తింటాడేమో అని. అలా ఈ యొక్క చక్కటి చాలా మంచి ఇడియం అనేది మనకి దొరికింది, పుట్టిందనమాట. సో టు గో హంగ్రీ ఆర్ టు గో వితౌట్ ఫుడ్, టు రిమైన్ అన్ఫెడ్, ఫుడ్ లేకుండా ఉండడం అనమాట. ఇది అతని యొక్క టూమ్ సార్, రియల్ టూమ్ అనమాట. అక్కడ పేదవాళ్ళు అక్కడ వస్తూ ఉంటారనమాట, అక్కడ చూస్తూ ఉంటారు. అక్కడ ప్లేస్ అనమాట, అన్ఇన్వైటెడ్గా వచ్చేస్తారనమాట.
సో పేదవాళ్ళు. సో అప్పుడు వాళ్ళు చాలా హాస్యంగా చాలా మాకింగ్గా చెప్పారు అనమాట, వీళ్ళు మాత్రం డెఫినెట్లీ డ్యూక్తో అన్నం తింటారని. అది జస్ట్ వెకరించడం అనమాట. టు బీ హంగ్రీ అండ్ గో వితౌట్ ఫుడ్, అబ్సల్యూట్లీ రైట్. టు ఈట్ ఇన్ లగ్జరీ కాదు, టు ఈట్ విత్ స్ట్రేంజర్స్ కాదు, టు రెఫ్యూజ్ ఫుడ్ ఇన్ ప్రొటెస్ట్ కాదు. I forgot my lunch, so I have to dine with Duke Humphrey during the break. సో బ్రేక్లో మరి నాకు ఏమీ లేదు, టిఫిన్ బాక్సు లేదు, నా దగ్గర ఫుడ్ లేదు. డెఫినెట్లీ నేను ఫుడ్ లేకుండానే ఉండాలి. ఎప్పుడైతే ఫుడ్ లేకుండా ఉండడం, ఫుడ్ మనకి ఉపలబ్ధం అవ్వకుండా ఉండడం, మన దగ్గర ఎలాంటి సామాగ్రి తినడానికి ఉండకపోవడం, దాన్ని డైన్ విత్ డ్యూక్ హంఫ్రే. At a low ebb, definitely when you get less marks, you will be at low ebb. When there is a problem in your family, you will be at low ebb. When there is something wrong going on in your life, there is low ebb. And if at all, if you don't understand my mock explanation, you will be at low ebb. What does this low ebb mean? In a very depressed state, in a state of melancholy, in a very morose state, చాలా డీస్పిరిటెడ్గా ఉండడం, డౌన్ స్పిరిటెడ్గా ఉండడం, మొరోస్గా ఉండడం, డిసప్పాయింటెడ్గా ఉండడం. అందుకనే లో ఎబ్. సో మామూలుగా లో ఎబ్లో ఎలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సీ. ఎప్పుడైతే టైడ్స్ ఉంటాయో చాలా కోలాహలంగా ఉంటుంది, చాలా టర్బులెంట్గా ఉంటుంది, చాలా క్యూస్ ఉంటుంది. కానీ ఎప్పుడైతే లో టైడ్స్ ఉంటాయో అప్పుడు నీళ్ళంతా ప్రశాంతంగా ఉంటుంది, ఒకలాంటి వాతావరణం ఉంటుందన్నమాట. సో ఇన్ ఎ వీక్, డిప్రెస్డ్ ఆర్ లో పాయింట్, ఇన్ ఎ బ్యాడ్ స్టేట్ అంటారు. పాపం ఆయన లైఫ్లో ఎందుకో మరి వర్షంలో ఆ టేబుల్ మీద కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం చేయాలా, ఏం తోచట్లేదు సార్ ఆయనకి. అన్ని రకాలుగా అతను లైఫ్లో కష్టపడ్డాడు, కానీ ఎక్కడా అతనికి విజయం దొరకలేదు. సో రైట్ నౌ హీఈస్ అట్ అ వెరీ లో ఎబ్ అనమాట, చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాడనమాట. ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్ హీ వాజ్ అట్ ఎ లో ఎబ్. ఎవరికైనా వాళ్ళ జాబ్ మరి ఇఫ్ దే లూజ్ దర్ జాబ్, డెఫినెట్లీ దే విల్ బి అట్ లో ఎబ్ ఫర్ మంత్స్ దాకా. కొత్త జాబ్ దొరికేదాకా వాళ్ళు మాత్రం ఒక డిప్రెస్డ్ స్టేట్లోనే ఉంటారనమాట, ఒక వెరీ సాడ్ స్టేట్లో ఉంటారనమాట. ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్ హీ వాజ్ అట్ లో ఎబ్ ఫర్ మంత్స్. సో ఇన్ ఎ హ్యాపీ స్టేట్ కాదు, ఇన్ ఎ క్రిటికల్ మూమెంట్ కాదు, in a depressed or weak state correct, in an unemployment mode కాదు. Question number 85. After months of dedication and effort, I finally completed the marathon. I can really dash for this accomplish. చాలా రోజుల నుంచి కష్టపడ్డానమాట, ఆ మ్యారథాన్ని కంప్లీట్ చేయలేకపోతున్నా. కొన్ని నెలల తరబడి కష్టపడ్డానమాట. ఇప్పుడు లాస్ట్కి ఆ అద్భుతమైన రోజు వచ్చింది, ఆ మ్యారథాన్ని నేను కంప్లీట్ చేశాను. ఇప్పుడు ఐ కెన్ డాష్ ఫర్ దిస్ అచీవ్మెంట్. ఈ కొత్త విజయాన్ని ఏదైతే నేను పొందానో డెఫినెట్లీ దానికి హోల్ క్రెడిట్ నాకే పోవాలి. దానికి 4 ఇడియమ్స్ ఇచ్చాడు సార్. ఈట్ లైక్ ఏ హార్స్, అప్ ఏ క్రీక్ వితౌట్ ఎ ప్యాడల్, బ్లో హాట్ అండ్ కోల్డ్, ప్యాట్ మైసెల్ఫ్ ఆన్ ద బ్యాక్. చిన్నగా చెప్పేస్తాను సార్, దీనికి అంత టైం ఏం తీసుకోను. వన్ హూ ఈట్స్ లైక్ ఏ హార్స్, ఎవరైతే చాలా ఎక్కువగా ఫుడ్ని సేవిస్తాడో, వన్ హూ ఈట్స్ లైక్ చాలా తిండిపోతులా తింటాడో, చాలా ఎక్కువగా ఫుడ్ని సేవిస్తాడో దాన్ని అంటాం హీఈస్ ఈటింగ్ లైక్ ఏ హార్స్. అప్ ఏ క్రీక్ వితౌట్ ఎ ప్యాడల్, వెన్ హీ లాస్ట్ హిస్ వ్యాలెట్ హీ వాజ్ అప్ ఏ క్రీక్ వితౌట్ ఎ ప్యాడల్. అంటే హీఈస్ ఇన్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ నో హెల్ప్. ఎవరిదైనా పర్సు పడిపోయింది అనుకోండి, మరి ఏం చేస్తాడు? ఇంటికి వెళ్ళాలా, డబ్బులు లేవు, ఎవరినైనా అడిగితే ఇన్సల్టింగ్గా ఉంటుంది, ఇవ్వకపోవచ్చు. సో డెఫినెట్లీ అతను మాత్రం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్నాడు, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాడు. బ్లో హాట్ అండ్ కోల్డ్, ఎప్పుడు చూసినా మైండ్ చేంజ్ చేస్తూ ఉంటాడు, వెరీ వొలటైల్, వెరీ ఎరాటిక్, వెరీ క్యాప్రిషియస్, వెరీ విమ్షికల్. అంటే he is always blowing hot and cold. Sometimes he says I'll write civil services, sometimes he says I'll write SSC CGL, I don't know, pat myself on the way. I have scored 100 out of 100 in mathematics, I am going to pat myself. చాలా కష్టపడ్డా, మ్యాథ్స్లో 100 out of 100 వచ్చింది. డెఫినెట్లీ టు ప్రైజ్ వన్ సెల్ఫ్. సో 4 మీనింగ్స్ చక్కగా మీకు చెప్పేశాను అనమాట. టు ఈట్ ఎ లాట్, టు హ్యావ్ ఎ బిగ్ ఎపిటైట్, టు బీ ఇన్ ఎ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్, ఫర్ నో హెల్ప్. అన్నిటికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. టు కీప్ చేంజింగ్ యువర్ మైండ్,
టు ప్రైజ్ యువర్ సెల్ఫ్, టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ అచీవ్మెంట్. ఎస్, ఆయన ఏం చేశాడు, ఆఫ్టర్ మంత్స్ ఆఫ్ డెడికేషన్ అండ్ ఎఫర్ట్ ఐ ఫైనలీ కంప్లీటెడ్ ద మ్యారథాన్. ఇంతకుముందు మ్యారథాన్ కంప్లీట్ చేయలేకపోయినా కానీ ఇప్పుడు ఫైనల్గా ఆ మ్యారథాన్ని కంప్లీట్ చేయాలి, దీని క్రెడిట్ అంతా నాకే పోవాలి. డెఫినెట్లీ ఐఎమ్ గోయింగ్ టు ప్యాట్ మై సెల్ఫ్ ఆన్ ద బ్యాక్. హాట్ అండ్ కోల్డ్ రాదు, అప్ ఎ క్రీక్ వితౌట్ ఎ ప్యాడల్ రాదు, ఈట్ లైక్ ఎ హార్స్ రాదు. 86. A luminescent reindeer is set against a dark, earthy background dotted with snowflakes, representing transience of one's being and the fragility of existence. Okay. క్వశ్చన్ని చదివితే మరి చాలా వాట్ యూ కాల్ చాలా టఫ్ లాంగ్వేజ్లో రాశాడనమాట. ఇట్ ఈస్ వెరీ టఫ్ అనమాట. టు అండర్స్టాండ్ ద క్వశ్చన్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ వాట్ యూ కాల్డ్ అడాసిటీ, డిక్షన్ ఆల్సో. ఆ ల్యూమినెసెంట్ రెయిన్డియర్, ఒక జింకని ఒక డార్క్ బ్యాక్గ్రౌండ్లో పెట్టి దాన్ని చుక్కలు పెట్టి ఆ స్నో ఫ్లేక్స్తో పెట్టారనమాట. అదేనికి ప్రతీకిస్తుంది అంటే ఇట్ రిప్రజెంట్ ట్రాన్సియన్స్, అంటే మనిషి యొక్క జీవితం అనేది తాత్కాలికంగా, టెంపరీ, అండ్ ద ఫ్రెజిలిటీ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, ఎప్పుడైనా మనము చనిపోవచ్చు అనేసి నాకు అర్థమైన ఇంగ్లీష్లో నేను చెప్తున్నా. అది 100% కరెక్టే ఉంటుంది సార్. నేను ఏదైతే చదువుకొని వస్తానో అది కరెక్టే ఉంటుంది. ల్యూమినెసెంట్ రెయిన్డియర్ ఇస్ సెట్ అంటే మనకు కావాల్సింది మిస్టేక్ ఇక్కడ. రిప్రజెంటింగ్ ట్రాన్సియన్స్ అంటే టెంపరీనెస్, అంటే ఒక అబ్స్ట్రాక్ట్ క్వాలిటీ గురించి చెప్తుంది. డెఫినెట్లీ ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ద అయితే రావాలి సార్. రిప్రజెంటింగ్ ద ట్రాన్సియన్స్, రిప్రజెంటింగ్ ద ట్రాన్సియన్స్, రిప్రజెంట్ ట్రాన్సియన్స్ విల్ బి రిప్రజెంటింగ్ కాదు. సో చాలా మంచి క్వశ్చన్, ఈజీ క్వశ్చనే, అర్థం కావడానికే కష్టమవుతుంది తప్ప ఆన్సర్ చేయడానికి తప్పవట్లేదు. ఎందుకంటే ట్రాన్సియన్స్ అనేది ఒక అబ్స్ట్రాక్ట్ థింగ్, ఒక అబ్స్ట్రాక్ట్ నౌన్ లాంటిది అనమాట. సంథింగ్ విచ్ ఈస్ ట్రాన్సిటరీ, సంథింగ్ విచ్ ఈస్ ట్రాన్సియంట్, టెంపరీ, ఎఫిమరల్. ఇప్పుడే నేర్చుకున్నాం కదా, ఈ మాక్లోనే నేర్చుకున్నాం కదా. అప్పుడు ద అనేది యూజ్ చేయాలి. ప్రత్యేకమైన థింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టే డెఫినెట్ ఆర్టికల్ ద యూజ్ చేయాలా. Yeah, select the option that will improve the underlined part of the given sentence. Rohan got his birthday gift in the twilight. Twilight lo atani yoka birthday gift atani dorkindanamata. So received his birthday gift in the dawn, received his birthday present in the genesis, received his birthday present in the morning, received his birthday present at the dusk. ఆయన ఏమంటున్నాడు, చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే సాయంత్రం పూట అతనికి ఆ బర్త్డే గిఫ్ట్ దొరికింది అంటున్నాడు. డాన్ అంటే మార్నింగ్ కదా, సో జెనిసిస్ అంటే ఆరిజిన్ కదా, ఎప్పుడైతే స్టార్ట్ అయిందో. ఇది మార్నింగ్ అనుకోండి, ఇది ఆరిజిన్ అనుకోండి, ఇది మార్నింగ్ అయితే. డస్క్ అంటే ఈవినింగ్ అనుకోండి, ఆఫ్టర్ సన్సెట్. అంత పెద్దగా ఏం రాయట్లేదు అనమాట. ట్విలైట్ అంటే ఎప్పుడైతే సన్సెట్ అవుతున్నాడో అప్పుడు అతని బర్త్డే గిఫ్ట్ దొరికిందా? కాదు, సన్సెట్ అయిన తర్వాత దొరికింది. సన్సెట్ అయిన తర్వాత దొరికింది అంటే రాత్రి అయిందంటే డస్క్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఇబ్బంది పెడతాడు సార్ ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చి. ట్విలైట్ అయితే రాదు సార్. సో ట్విలైట్ రానప్పుడు డాన్, మార్నింగ్ కూడా ఇవ్వచ్చు కదా. కానీ ఆయన ఏమంటున్నాడు, ట్విలైట్ అనేది ఎప్పుడు వస్తుంది? సన్సెట్ అయ్యేటప్పుడు. అంటే అతను మాట్లాడుతుంది దేని గురించి? రాత్రి గురించే మాట్లాడుతున్నాడు. అప్పుడు మార్నింగు, జెనిసిస్ మార్నింగు రాకూడదు. మరి డాన్, డస్క్ అంటేనే ఈవినింగ్ అంటే సన్సెట్ అయిన తర్వాత. సో చాలా మంచి క్వశ్చన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. ట్విలైట్ ఈజ్ అట్ ద టైమ్ ఆఫ్ సన్సెట్, అట్ ద టైమ్ ఆఫ్ sunset, at the time of sunset. So answer is D. Yeah, parajumbles మళ్ళొచ్చేయండి, చూద్దాం. From feather quills to fountain pens and now sleek ball pens, the evolution of the pen reflects not just technological advancement but also changing social and cultural context. In many cultures, pens have been regarded as powerful symbols of knowledge, education and freedom of expression, often cherished more than any luxurious gifts. Although digital devices dominate modern communication, the humble pen still holds a place of quiet reverence in offices, schools and even ceremonial functions. The pen, a seemingly simple tool, has played an instrumental role in shaping human civilization by enabling the recording of thoughts, laws, ideas and emotions across generation. Beautiful andi. పెన్ యొక్క ఆత్మచరిత్ర గురించి రాస్తున్నాడు, పెన్ యొక్క ఎంఫసిస్ గురించి రాస్తున్నాడు. పెన్ ఎలా వచ్చింది, దాని చరిత్ర ఏంటి అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, ఫస్ట్ పెన్ను గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో ఇన్ మెనీ కంట్రీస్ ఫ్రమ్ ఫెదర్ టు క్విల్స్,
సో ఈ టోటల్ 4 లైన్స్ చదివిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, ఫ్రమ్ ఫెదర్ క్విల్స్ టు ఫౌంటైన్ పెన్స్, అంటే అప్పుడు ఈకల్తో రాసేటవారు యానిమల్ యొక్క, ఐ డోంట్ నో వాట్ దే కాల్ క్విల్స్ని, ఈకల్ అంటారా ఏదో అంటారు కదా, దాంతో రాసేటాడు. మళ్ళీ స్లీక్ బాయిల్ పెన్స్, మళ్ళీ అద్భుతమైన పెన్స్ వచ్చేసినాయి అన్నమాట. సో ఎట్లయితే జనరేషన్ ముందుకు పోతుందో పెన్స్ కూడా చాలా ఎవల్యూట్ అవుతూ పోయినాయి అనమాట. ఇప్పుడైతే లగ్జరీ పెన్స్ వస్తున్నాయి అనమాట. ఆల్దోతో అవ్వదు ఇన్ మెనీ కల్చర్స్తో, డెఫినెట్లీ పెన్తోనే అవుతుంది అనమాట. డీతో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, డీతో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆ 2 ఆప్షన్స్ని తీసుకుందాం, ఏది కరెక్ట్ చూ. పెన్ సీమింగ్లీ సింపుల్ టూల్ అనమాట, కానీ అది ఒక వాట్ యు కాల్డ్ హిస్టరీనే క్రియేట్ చేసింది సార్. మన థాట్స్ని, మన లాస్ని, మన ఐడియాస్ని, మన ఎమోషన్స్ని జనరేషన్ పర్ జనరేషన్ రాస్తూ వచ్చిందనమాట. దాంతోపాటు డిఏ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి పెన్స్ యొక్క హిస్టరీ చెప్తుంది. ఫస్ట్ పెన్ యొక్క హిస్టరీ, దాని తర్వాత ఫ్రమ్ ఫెదర్ క్విల్స్ టు ఫౌంటైన్ పెన్స్ అండ్ నౌ స్లీక్ బాయిల్ పెన్స్, ఎవల్యూషన్ ఆఫ్ పెన్స్. ఓకే, దాని తర్వాత ఏంటి, ఇన్ మెనీ కల్చర్స్, ఎస్, దాని తర్వాత బీరాల్ ఇన్ పెన్స్ హ్యావ్ బీన్ రిగార్డెడ్ as పవర్ఫుల్ సింబల్స్ ఆఫ్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ మోర్ దెన్ ఎనీ మీకు చాలా మంది లగ్జరీ గిఫ్ట్ ఇచ్చిన కొంతమంది హ్యాపీ ఫీల్ అవ్వరు, కానీ ఒక పెన్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అనమాట. కొన్ని లక్షల వర్త్ ఖరీదయ్యే పెన్స్ కూడా ఉన్నాయి సార్. మనం పోయి జైపూర్లో కానీ, ఉదయ్పూర్లో కానీ, సాలార్జింగ్ మ్యూజియంలో కానీ చూస్తూ ఉంటే దాని కాస్ట్ మాత్రం సమ్ లక్షలు ఉంటుందన్నమాట. ఓకే, సో డెఫినెట్లీ దాని హిస్టరీ, దాని తర్వాత దాని ప్రామినెన్స్, ఇంపార్టెన్స్ అనుకోండి, లాస్ట్లో కంక్లూజన్. సో ఏమొస్తుంది, డిఏబిసి. యాస్, ఇప్పుడు మళ్ళీ ఇంకో పారాజంబుల్, 4 పారాజంబుల్స్ ఇస్తున్నాడు, 4 to 5 పారాజంబుల్స్ అనేవి ఇస్తున్నాడు అన్నమాట. ఓకేనా. సో cities around the world are reimagining urban mobility to reduce carbon emissions and congestion. However, lack of last mile connectivity and poor maintenance often discourage users from shifting to public transit. Efficient public transportation systems like metro rails and electric buses have become central to this vision. Urban planners emphasize the need for multimodal integration and smart ticketing system to make public transport truly effective. సో దీంట్లో ఒక చిన్న ట్రిక్ ఏంటంటే, హవెవర్ అనేది సామాన్యంగా ఎప్పుడైనా లాస్ట్ కంటే ముందైనా వస్తుంది. సో క్యూ అనేది లాస్ట్లో ఉంటే అదే ఆన్సర్ సార్. 2 క్యూలు ఉన్నాయి. సో పిఎస్ఆర్క్యూ ఉంది, పిఆర్ఎస్క్యూ, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది సార్. ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందన్నమాట. కానీ ఉట్టిగా అన్నిట్లో పనికిరాదు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హవెవర్ అనేది లాస్ట్ బట్ 1లో వస్తుందన్నమాట. సో ఆన్సర్ అనేది పీతో స్టార్ట్. ఎఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లైక్ మెట్రో రైల్స్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ హ్యావ్ బికమ్ సెంట్రల్ టు దిస్ విజన్ అన్నమాట. అందరూ కోరుకుంటుంది అదే సార్, మంచి మెట్రో రైల్స్ ఉండాలా, ఎలక్ట్రిక్ బస్సెస్ ఉండాలా, సో దట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఈజీగా అయిపోవాలా. ఓకే, దాని తర్వాత ఏది, పి మనం మాట్లాడుతుంది 6 కదా సార్, మరి పి గురించి చెప్పారు కదా మీరు. ఓకే, దాని తర్వాత ఇవి మధ్యలో ఈ సింబల్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంది. సిటీస్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ ఇమేజినింగ్ అర్బన్ మొబిలిటీ టు రిడ్యూస్ కార్బన్ ఎమిషన్స్ అండ్ కంజెషన్స్. ఎస్, మీరు అందరూ చూస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఎమిషన్స్ పెరిగిపోతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది చాలా ఇరుగ్గా ఉంటుంది, బస్సెస్ అనేవి చాలా ఇరుగ్గా ఉంటాయి, ఈవెన్ రోడ్స్ కూడా చాలా ఇరుగ్గా ఉన్నాయి అన్నమాట. సో దానికి కావాల్సింది ఏంటి, ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లంకి పరిష్కారం ఏంటి, ఎఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లైక్ మెట్రో రైల్స్ అండ్ ఎలక్ట్రిక్ బస్సెస్ హ్యావ్ బికమ్ సెంట్రల్ టు దిస్ విజన్. ఓకే, పిఆర్ రావచ్చు. నా మ్యాండేటరీ పేరు పిఆర్. ఫస్ట్ ఏంటి, సిటీస్ అని కంజెస్ట్ అవుతున్నాయి, సిటీస్ అనేవి కంజెస్ట్ అవుతున్నాయి, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది ఎక్కువైపోతుంది, పబ్లిక్ అనేది ఎక్కువైపోతున్నాయి. దాని తర్వాత ఏంది, ఎఫిషియంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కావాలా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. ఓకే, దాని తర్వాత ఏం కావాలా, సో డెఫినెట్లీ ఈ అర్బన్ ప్లానర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్, స్మార్ట్ టికెటింగ్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అనమాట.
సో వాళ్ళ అడ్వైజ్ ఏంటి, మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్, స్మార్ట్ టికెటింగ్. లాస్ట్కి ఏమైపోతుంది, ఇంత చేసినప్పటికీ కూడా లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు. ఏదైతే దూర ప్రదేశాలు ఉన్నాయో అక్కడ దాకా బస్సులు పోవట్లేదు, అక్కడ దాకా మెట్రో రైల్ పోవట్లేదు అనమాట. మెయింటెనెన్స్ కూడా చాలా పూర్గా ఉందన్నమాట. అందుకనే మనుషులు ఆ ట్రాన్స్పోర్టేషన్కి షిఫ్ట్ అవ్వలేకపోతున్నారు. ఎవరైతే బండ్ల మీద పోతున్నారో వాళ్ళు ఇంకా బండ్ల మీదనే పోతున్నారు, మెట్రో రైల్ని అడాప్ట్ చేయట్లేదు. ఎందుకంటే మెట్రో రైల్ వాళ్ళ ఇంటి దాకా రావట్లేదన్నమాట, ఎంఎంటీఎస్ వాళ్ళ ఇంటి దాకా రావట్లేదన్నమాట. కంక్లూజన్. సో సిటీస్ ప్రాబ్లము, పబ్లిక్ ట్రాన్స్పోర్టు, దాని తర్వాత అడ్వైజు, కంక్లూజన్. సో పిఆర్ఎస్క్యూ, పిఆర్ఎస్క్యూ ఆన్సర్ ఈస్ ఏ, పిఎస్ఆర్క్యూ కాదు. ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 2 days స్ట్రైట్ రీమా వాస్ టూ డాష్. 2 రోజుల దాకా కంటిన్యూస్గా నడిచిందన్నమాట. నడిచిందంటే ఇక సారీ సార్, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 2 days స్ట్రైట్ అంటే అది మరి కార్లో పోవచ్చు, ట్రైన్లో పోవచ్చు, లేకపోతే నడిచి కూడా పోవచ్చు, అదొక ఆప్షను. రీమా అనేది డెఫినెట్లీ వరీడా అవసరం లేదు, నాకడా తెలియదు, అడ్జోడా తెలియదు, డెఫర్డా తెలియదు. సో వరీడ్ అయితే కాదు సార్. వరీడ్ అంటే ఏంటి, పెటర్బ్డ్, డిస్టర్బ్డ్, ఇరిటేటెడ్, ఎనాయిడ్, టార్మెంటెడ్, కన్సర్న్డ్, ట్రబుల్డ్, అజిటేటెడ్, యాంగ్షియస్, ఇదైతే కాదు. నాకర్డ్ అంటే మంచి వర్డ్ సార్, టయర్డ్ సార్. నాకర్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎగ్జాస్టెడ్, వార్న్ అవుట్, ఎనర్వేటెడ్, డాగ్ టయర్డ్, జెట్ లాగ్డ్. ఎగ్జాస్టెడ్, వార్న్ అవుట్, ఎనర్వేటెడ్, షాటర్డ్, డెబిలిటేటెడ్. బ్యూటిఫుల్ వర్డ్స్ అండి. సో డెఫినెట్లీ ఇదే ఆన్సర్ వస్తుంది. అడ్జ్యూర్డ్ అంటే ఏంటి, కఠినంగా చెప్పడం, కఠోరంగా చెప్పడం అనమాట ఏదైనా. అడ్జ్యూర్ ఈజ్ నథింగ్ బట్ టీచ్, కౌన్సిల్, ఒక టైప్, ఒకసారి అయితే వార్నింగ్ కూడా అనొచ్చు, కండెమ్, అడ్మానిష్, స్కోల్డ్ కూడా అనొచ్చు అనమాట. కోపంగా ఎవరినైనా వార్న్ చేయడం, టీచ్ చేయడం, అడ్మానిష్, అడ్వైజ్ చేయడం. డెఫర్డ్ అంటే ద డెసిషన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్ డెఫర్డ్. డెఫర్డ్ ఈజ్ నథింగ్ బట్ సంథింగ్ విచ్ హ్యాస్ బీన్ పోస్ట్పోన్, డిలేడ్. మంచి వర్డ్ ఈజ్ అడ్జర్న్డ్. పోస్ట్పోన్డ్, డిలేడ్, అడ్జర్న్డ్, రీషెడ్యూల్ కూడా అనొచ్చు. సో ఆన్సర్ ఏమైపోతుంది, ఆఫ్టర్ ట్రావెలింగ్ ఫర్ 2 days స్ట్రైట్ రీమా వాస్ టూ నాకర్డ్ అంటే ఎగ్జాస్ట్ అయిపోయింది. ట్రావెల్ చేసింది కాబట్టి ఎగ్జాస్ట్ అయిపోయిందనమాట. ఓకే రైట్. 91. రాజు ఈజ్ సచ్ ఎ డాష్ ఆల్వేస్ ప్రైయింగ్ ఇన్ టు అదర్స్ బిజినెస్. రాజు అనేవాడు చాలా చిలిపి లెక్కలు చేస్తాడు. ఎప్పుడు చూసినా వేరే లెక్క బిజినెస్లో, వేరే లెక్క యాక్టివిటీలో తల జోక్యం చేసుకుంటూ ఉంటాడు. పర్కీ, నోజీ, చీకీ, స్టిండీ. మంచి మంచి క్వశ్చన్స్ ఇచ్చానండి ఈ మాక్లో. పర్కీ అంటే ఏంటి, వన్ హూ ఈజ్ వెరీ ఎనర్జెటిక్, యానిమేటెడ్, కీన్, డైనమిక్, జీలస్, ఎంథూజియాస్టిక్. పర్కీ ఈజ్ ఎనర్జెటిక్, యానిమేటెడ్, బ్రిస్క్, చాలా ఎనర్జీతో ఉండేవాడిని పర్కీ అంటాడు. ఈజ్ అ వెరీ పర్కీ పర్సన్ అంటే చాలా ఎనర్జీ ఉంటుంది అందరికి. ఎప్పుడు చూసినా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎనర్జెటిక్గానే ఉంటాడు. నోజీ అంటే తలదూర్చుకోవడం. వన్ హూ ఈజ్ very eager to know what is happening in others' life. One who is very eager, curious, inquisitive to know what is happening. తన విషయాల గురించి కాకుండా వేరే విషయాల గురించి తెలుసుకోవడానికి యాంగ్షియస్గా ఉంటాడు, ఇన్క్విజిటివ్గా ఉంటాడు, ఈగర్గా ఉంటాడు, ఎంథూజియాస్టిక్గా ఉంటాడు. ఇన్క్విజిటివ్, ఇంట్రూసివ్, స్నోపీ. యా, వెల్ దిస్ బాయ్ ఈజ్ అ వెరీ చీకీ బాయ్. యా, చీకీ అంటే ఏంటి, వన్ హూ ఈజ్ వెరీ రూడ్, ఇంపొలైట్, ఇంపూడెంట్, రైట్, ఇన్సోలెంట్. వన్ హూ ఈజ్ ఇంపూడెంట్, ఇన్సోలెంట్, అసర్టివ్, వైజ్ ఇన్ అ వే. అది కూడా చెప్పొచ్చు కానీ తీసేస్తాయి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు మీరు. స్టింజీ అంటే పిసినివాడు సార్. నిగాడు, పార్సిమోనియస్, గ్రీడీ, మైజర్, పెనీలెస్, పెనూరియస్, పావర్టీ స్ట్రికన్, ఇంపవరిష్డ్, బ్యాంక్రప్ట్, ఇన్సాల్వెంట్. వన్ హూ ఈజ్ సెల్ఫిష్, గ్రీడీ, పెనూరియస్, పార్సిమోనియస్, పెనీలెస్. రైట్, చక్కటి వర్డ్స్ అండి ఇవి. క్వశ్చన్ చెప్పండి. రాజు ఈజ్ ఎనర్జెటిక్గా కాదు, నోజియా అవ్వచ్చు, చీకియా ఈజ్ సచ్ ఎ చీకీ ఇన్సోలెంట్ కాదు, స్టింజీ సంబంధం లేదు. సో ఆన్సర్ ఈజ్ నాకైతే
నోజీ అనిపిస్తుంది. ఎస్, నోజీ ఈజ్ అబ్సల్యూట్లీ రైట్. వేరేల యొక్క పనిలో జోక్యం చేసుకుంటుంది కదా, పీపుల్స్ బిజినెస్ అని ఇచ్చాడు కదా, ఇది ఇండికేటర్. సో నోజీ ఈజ్ రైట్ ఆన్సర్. యా, క్వశ్చన్ నంబర్ 92. People have ignored the subtle warnings embedded within the ancient climate tales. Ancient climate tale. People have ignored the subtle warning. People అనేది subject, have ignored అనేది verb, the subtle warnings embedded is object. Absolutely fantastic. Answer enti, what will be the answer for this particular question, right? సో ఇక్కడ హ్యావ్ ప్లస్ V3 ఉంది కదా, మామూలుగా అయితే మీకు తెలుసు ఏమైపోతుంది, హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V3 వస్తుంది, హ్యావ్ బీన్. ద సటిల్ వార్నింగ్స్ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్. ఓకే, బాగానే ఉంది. ఎంబెబ్డెడ్ విత్ ఇన్ ద ఏన్షియంట్ క్లైమేట్ టేల్స్ బై ద, ఇది రాంగ్ సార్. ఇది టోటల్గా రావాలి సార్ ఫస్ట్, ఇది మధ్యలో వచ్చేసింది కాబట్టి వర్బ్, ఇది కరెక్టే, కానీ ఇట్లాంటి ప్లేస్మెంట్ని, ఇట్లాంటి సెంటాక్స్ని మనము రాంగ్గానే భావిస్తాం. ద సటిల్ వార్నింగ్స్ ఎంబెడెడ్ విత్ ఇన్ ఏన్షియంట్ క్లైమేట్ టేల్స్ హ్యావ్ బీన్ ఇగ్నోర్డ్ బై పీపుల్. అబ్సల్యూట్లీ రైట్ సార్. టోటల్గా ఆబ్జెక్ట్ ఫస్ట్ రావాలి సార్, ఆబ్జెక్ట్ మధ్యలో వర్బ్ని ఇరికియొద్దు. ఏన్షియంట్ టేల్స్ వర్ బీయింగ్ అనే సమస్య లేదు సార్, మనకు అసలు అవసరమే లేదు. ద సటిల్ వార్నింగ్స్ దట్ వర్ ఎంబెబ్, ఇక్కడ దట్ అవసరమే లేదు. So answer is Bombay. The subtle warnings embedded within ancient climate tales have been ignored by people. Mohammad Siraj unleashed a devastating spell, claiming 5 wickets in less than an hour to tear through England's lower order. Oh, మొన్న మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ మొత్తం చాలా అద్భుతంగా ఉండే సార్. అద్భుతంగా బౌలింగ్ వేసేసి డెఫినెట్లీ ఇంగ్లాండ్ యొక్క లోవర్ ఆర్డర్ని కొలాప్స్ చేశాడు. Mohammad Siraj unleashed a devastating spell. A devastating spell was unleashed by Mohammad Siraj Ravala. A devastating spell was unleashed by Mohammad Siraj with 5 wickets claimed in less than an hour to tear through England's lower order. Okay, ఇది కరెక్ట్గానే అనిపిస్తుంది. A devastating spell is unleashed రాజ్ సార్. Unleashed అనేది V2 కదా, V2 అంటే వాజు స్లాష్ వర్రు ప్లస్ V3 వస్తుంది అన్నమాట. సో ఈజ్ అన్లీజ్డ్ ఇస్ సింపుల్ ప్రజెంట్కి వస్తుంది, తీసేస్తున్నా. విల్ బీ అన్లీజ్డ్ ఇస్ ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది, ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది కాబట్టి దీన్ని తీసేస్తున్నా, సింపుల్ ప్రజెంట్ ఇది. డివాస్టింగ్ స్పెల్ హ్యాడ్ బీన్ అన్లీజ్డ్ కూడా రాదు సార్, పాస్ట్ టెన్స్లో వస్తుంది కాబట్టి సో ఆన్సర్ ఈస్ ఏ సార్. A devastating spell was unleashed by Mohammad Siraj with 5 wickets claimed. Claiming 5 wickets ఏమైపోతుంది, with 5 wickets claimed in less than an hour to tear through England's lower order. The committee had already approved the revised budget before the annual meeting. The committee had already approved the revised budget before the annual meeting began. Beautiful question. ఇది కూడా చక్కటి క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ ఏంటి, వాట్ యాక్చువల్లీ ఇస్ ద ఆన్సర్ ఫర్ దిస్? డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ వెరీ easy. Had already approved, verb, subject, the revised budget, object. So had already approved ఏమైపోతుంది, had already been approved అయిపోతుంది. ద రివైజ్ బడ్జెట్ వాట్ ఆల్రెడీ అప్రూవ్డ్, వాజ్తో మనకు సంబంధమే లేదు, అక్కడ హ్యాడ్ ఉన్నప్పుడు ఇక్కడ వాజ్ రావద్దు కదా, సో డెఫినెట్లీ వాజ్ అనేది ఎలిమినేట్ చేసేస్తున్నా. ద రివైజ్ బడ్జెట్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ అప్రూవ్డ్ బై ద కమిటీ బిఫోర్ ద యాన్యువల్ మీటింగ్ బిగాన్. అబ్సల్యూట్లీ రైట్. ద రివైజ్ బడ్జెట్ విల్ అనేది ఏంటి, ఫ్యూచర్ టెన్స్ గురించి చెప్తుంది కదా, ఫ్యూచర్ గురించి చెప్తుంది కదా. ద రివైజ్ బడ్జెట్ ఈజ్ ఆల్రెడీ, ఈజ్ దేని గురించి చెప్తుంది, సింపుల్ ప్రజెంట్ గురించి చెప్తుంది కదా. సో ఆన్సర్ అనేది ఏమైపోతుంది, ద రివైజ్డ్ బడ్జెట్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ అప్రూవ్డ్ బై ద కమిటీ బిఫోర్ ద యాన్యువల్ మీటింగ్ బిగాన్. 94 ఆన్సర్ ఈజ్ బి సార్. బి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 95. Direct indirect speech. The maid told the police that
ఇట్ వాజ్ షీ హూ హ్యాడ్ బ్రోకన్ ద ఫ్యాన్సీ జార్. పోలీస్ చెప్పిందనమాట, నేనే ఆ ఫ్యాన్సీ జార్ని బ్రేక్ చేశాను అనమాట. ద పోలీస్ వర్ టోల్డ్ ఐ హ్యావ్ బ్రోకన్ ద ఫ్యాన్సీ జార్. ద పోలీస్ వర్ టోల్డ్, సారీ ఇది రాంగ్ సార్, దిస్ ఇస్ దమ్ టైమ్ వేస్ట్. The maid told the police, I have break the fancy jar. The maid said to the police, ఇక్కడ maid told reporting verb told గానే ఉంది, తీసేయండి. The maid said to the police, it was I who have broken the fancy jar. The maid said, police missing ఉంది. సో ఇక్కడ the maid told ఏమైపోతుంది, said to the police. It was ఏమైపోతుంది, it is I who have. పాస్ట్ పర్ఫెక్ట్ ఏమైపోతుంది, ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోతుంది, హ్యావ్ ప్లస్ V3 అయిపోతుంది, హ్యాడ్ ప్లస్ V3 ఏమవుతుంది. సో అవన్నీ ఇక్కడ ఉన్నాయి సార్. ద మేడ్ సెడ్ టు ద పోలీస్, ఇట్ ఈస్ ఐ హూ హ్యావ్ బ్రోకన్ ద ఫ్యాన్సీ జార్. అబ్సల్యూట్లీ రైట్ సార్. How many chapatis do you eat every day? The doctor asked the little girl. Interrogative sentence assertive sentence కింద మారిపోతుంది, చెప్పే అవసరం లేదు, ఫుల్ స్టాప్ ఉంటుంది. డూ యూ ఈట్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, సింపుల్ పాస్ట్ అయిపోతుంది. ఈట్ అనేది 8 కింద మారిపోతుంది. The doctor asked the little girl, how many chapatis will she eat? ఈట్ గానే ఉంది, సింటాక్స్ కూడా రాంగ్ ఉంది, తీసేసేయండి. The doctor asked the girl how many chapatis she eats. ఇక్కడ కూడా ఈట్స్ గానే ఉంది, V1 గానే ఉంది, తీసేసేయండి. V2 రావాలా. The doctor asked the little girl how many chapatis she ate every day. Absolutely, ఇది assertive sentence అండి. How many chapatis she ate, subject plus verb అనమాట. How many chapatis she eats, ఇక్కడ కూడా అన్గ్రామాటికల్గా ఉంది, కానీ ఇక్కడ V1ని స్పాట్ చేయాలని చూస్తున్నా. సో ఇక్కడ కూడా V1 ఉంది. సో యాక్చువల్లీ V2 రావాలా. సో ఆన్సర్ ఏంటి, ద డాక్టర్ ఆస్ ద లిటిల్ గర్ల్ హౌ మెనీ చపాతీ షీ ఎయిట్ ఎవ్రీ డే. రైట్ సార్. అదే డైరెక్ట్ స్పీచ్లో ఏమైపోతుంది, హౌ మెనీ చపాతీస్ డూ యూ ఈట్ ఎవ్రీ డే. ద డాక్టర్ ఆస్ ద లిటిల్ గర్ల్. సి ఈస్ ద రైట్ ఆన్సర్. I have no idea how I will reach the examination hall, said the girl. The girl said that I have no idea అంటే she, have ఏమైపోతుంది had, no idea, how, she, will ఏమైతుంది would, reach the examination hall. Easy question sir. The girl said that we ఎందుకు సార్, అవసరం లేదు, తీసేయండి. The girl said that she had no idea how she would reach the examination hall. Correct. The girl said that లేదు, ఇక్కడ కంజంక్షన్ దట్ లేదు, ఇంకా వేరే రిమైనింగ్ పార్ట్స్ చదివే అవసరం లేదు. షీ హ్యాడ్ నో ఐడియా, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ద గర్ల్ సెడ్ దాట్ షీ హ్యాడ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా ఏమైపోతుంది, షీ, హ్యావ్ ఏమైపోతుంది హ్యాడ్, నో ఐడియా హౌ, షీ, విల్ ఏమైపోతుంది వుడ్, రీచ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఆన్సర్ ఈస్ బి. యా, we are almost nearing completion. We'll wind up in 5 to 6 minutes. India's campaign in the recent World Cup cricket unfolded a compelling narrative of grit, recalibration and resurgence. Entering the tournament amidst modest expectations, the team had been scrutinized for inconsistency in bilateral series and an overdependence on a few senior players. However, the World Cup seemed to have galvanized the squad, transforming individual brilliance into cohesive performance. The opening match against Australia, a heavyweight opponent, set the tone. India did not clinch a victory, but their disciplined bowling and fearless batting signaled that they were not there merely to participate. Midway through the tournament, India's trajectory swung upward. The emergence of young players, particularly a 19-year-old opener whose audacious stroke play rattled season's bowlers, injected the team with urgency and fearlessness. Her partnership with experienced middle order anchored India's chase in tightly contested games. Meanwhile, the spin unit, long considered India's strategic bone, rediscovered its potency on flat pitches that typically favored batters. Their ability to choke runs in the middle overs became the quiet engine of India's revival. The turning point came in the nail-biting clash against South Africa, where India
defended a modest total despite early setbacks. The victory not only cemented their semi-final berth but also showcased a newfound composure under pressure. Although India eventually fell short in the knockout stage, their journey illustrated a deeper transformation, a team learning to evolve behind reliance on veterans, embracing tactical flexibility and displaying psychological resilience on the global stage. Critics may highlight the absence of a finishing touch, but supporters saw something more consequential, the shaping of a future ready team. The less tournament served less as a destination and more as an inflection point, hinting that India's rise in women's cricket is not episodic but eminent. సూపర్ అండి. T50 వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నాను. అద్భుతంగా ఇండియాస్ క్యాంపెయిన్ ఉమెన్స్ వరల్డ్ కప్లో అద్భుతంగా ఒక గ్రిట్, ఒక రీకాలిబ్రేషన్, ఒక అడాసిటీ, ఒక పవర్, ఒక రీసర్జన్తో స్టార్ట్ అయిందనమాట. మామూలుగా ఎక్స్పెక్ట్ అయింది సార్, జస్ట్ ఆడేసి వద్దాము, ఏముంది టోర్నమెంట్లో ఉన్నాము, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క ప్రదర్శనతో ప్రపంచాన్నే షాక్ చేసేసారు సార్. ద టీమ్ హ్యాస్ బిన్ స్క్రూటినైజ్. టీమ్ని బాగా విమర్శించారు సార్. అసలు ఆ బైలాటరల్ సిరీస్లో మనం పర్ఫార్మెన్స్ బాగా చేయలేదు కాబట్టి ఎప్పుడు చూసినా సీనియర్స్ ప్లేయర్ పైన డిపెండ్ ఉంటారు, ఏం సరిగా ఆడారు. కానీ వరల్డ్ కప్ మాత్రం టీమ్ని ఒక టీమ్గా చేసింది, అందరినీ కలిపేసింది. ఇండివిజువల్ బ్రిలియన్స్ని ఒక టీమ్ ఎఫర్ట్గా, కొహెసివ్ పర్ఫార్మెన్స్ అంటే టీమ్ ఎఫర్ట్గా చేసేసింది అనమాట. ఓపెనింగ్ మ్యాచ్ మాత్రం ఆస్ట్రేలియా వరల్డ్ ఛాంపియన్ 7 times వాళ్ళతో ఆడింది. మ్యాచ్ అయితే గెలవలేదు, కానీ వాళ్ళకి చెప్పింది మేము ఉట్టి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి రాదు, ఏదో ఒక వింతని చేస్తాం, ఏదో ఒక హిస్టరీని చేస్తాం, ఆ హిస్టరీయే చేసిపోతాం అనేసి కొత్త యంగ్ ప్లేయర్స్, 19-year-old ఓపెనర్ మాత్రం అస్సలు మామూలుగా ఆడలేదు సార్. అసలు రచ్చ చేసేసిందనమాట. సో వాళ్ళకు కూడా చూపిస్తుంది క్రికెట్ అనేది మీకే కాదు మాకు కూడా వచ్చు, మేము ఇక్కడ పార్టిసిపెంట్స్ కోసం రాలేదు, వరల్డ్ కప్ తీసుకోవడానికి వచ్చాం, వరల్డ్ కప్ తీసుకొనే పోతాం అనేసి. దాని తర్వాత వాళ్ళు నాకౌట్ మ్యాచెస్లో గెలిచారు, సెమీఫైనల్స్లో బర్త్ తీసుకున్నారు, ఫైనల్స్లో సౌత్ ఆఫ్రికాని ఓడగొట్టి ఒక హిస్టరీని క్రియేట్ చేశారనమాట, ప్రపంచానికి చూపించేశారనమాట. మన స్పిన్ బౌలింగ్ అటాక్ మాత్రం మధ్యలో రన్స్ అనేది ఆపగలిగిందనమాట, అది మాత్రం మన బ్యాక్ బోన్ అనమాట. బ్యాటింగ్ కూడా చాలా బాగా చేసామన్నమాట, ఫీల్డింగ్ మాత్రం ఇంకా అద్భుతంగా చేశారు. క్రిటిక్స్ మాత్రం వాళ్ళు నోరు మూసుకున్నారనమాట. సో ఫ్యూచర్ రెడీ టీమ్ సార్. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా ఇండియా ఒక స్ట్రాంగ్ కంటెండర్. చాలా ఎక్కువగా ఉంది చెప్పడానికి, కానీ ఇప్పటికే లేట్ అవుతుంది. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, విచ్ ఫ్యాక్టర్ మోస్ట్ కాంట్రిబ్యూటెడ్ టు ఇండియాస్ మిడ్ టోర్నమెంట్ రిసర్జన్? ఎస్, అందరికంటే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వరల్డ్ కప్ గెలవడానికి ఏంటి? సీనియర్ ప్లేయర్స్ స్కోరింగ్ హెవీలీ ఇన్ ఎవ్రీ మ్యాచ్? కాదండి. వీక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ద అదర్ టీమ్స్? కాదండి. రైజింగ్ ఇంపాక్ట్ ఆఫ్ యంగ్ ప్లేయర్స్ అండ్ ఎఫెక్టివ్ స్పిన్ బౌలింగ్? అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. Rising impact of young players, but their discipline. So India's trajectory swung. The emergence of young players, particularly 19-year-old opener audacious stroke play, seasoned bowlers, injected team with urgency and fearless. The spin unit kuda. What does the author imply about India's future in the women's cricket? ఇప్పుడు ఇండియాస్ ఫ్యూచర్ ఏంటి ఉమెన్స్ క్రికెట్? ద టీమ్ ఈజ్ లైక్లీ టు డిక్లైన్ డ్యూ టు ఓవర్ డిపెండెన్స్ ఆన్ వెటరన్స్ మీద ఎక్కువ ఆధారపడి ఉంది సీనియర్ ప్లేయర్, అందుకనే ఆ టీమ్ అనేది డిక్లైన్. ఫ్యూచర్ సక్సెస్ ఈజ్ అన్సర్టన్ డ్యూ టు ఇన్కన్సిస్టింగ్. ఫ్యూచర్ సక్సెస్ అనేది గ్యారంటీ లేదు, ఎందుకంటే బౌలింగ్ అనేది మనకు సరిగా లేదు. ఇండియా ఇస్ గ్రాడ్యువలీ ట్రాన్సిషనింగ్ ఇన్ టు ఎ స్ట్రాంగర్ అండ్ మోర్. యస్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఇండియా మాత్రం ఒక రెకనింగ్ ఫోర్స్ అండి, అంత అండర్ ఎస్టిమేట్ మనం చేయలేం. అది కూడా పారాగ్రాఫ్ ఉంది సార్, మీరు చూసుకోవచ్చు. ద ఫ్రేజ్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఇన్ ద ప్యాసేజ్ ఇంప్లాయిస్ టెంపరీ సెట్బ్యాక్, ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్, ప్రెడిక్టబుల్ అవుట్కమ్, డ్రమాటిక్ ఫ్లేయర్. అబ్సల్యూట్లీ మంచి పవర్ఫుల్ ఇంగ్లీష్ ఉంటేనే ఇది టెంపరీ సెట్బ్యాక్ అంటే టెంపరీ ఫెయిల్యూర్ అనమాట కాదు. ఇక్కడ ఏం జరిగిందా, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ ఏంటి? ఇండియా మాత్రం ఒక వీక్ టీం నుంచి ఒక స్ట్రాంగ్ టీమ్గా మారిందనమాట. దాన్నే ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ అంటారనమాట. బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్. ప్రిడిక్టబుల్ అవుట్కమ్, ఏదైతే మనం ముందు చెప్పగలుగుతామో, ఫోర్టెల్లు స్పెక్యులేటు చేయగలుగుతామో దాని గురించి కదా. డ్రమాటిక్ ఫెయిలియర్ అంటే అట్టర్ ఫ్లాప్ అండి. ట్రాన్స్ఫర్మేటివ్ చేంజ్ అంటే టర్నింగ్ పాయింట్. అబ్సల్యూట్లీ రైట్ అండి. The antonym of the word potency as used in the passage. Potency, powerful. What is the fragile ante enti? Fragility ante weak, frail. Strength ante power, muscle. Precision ante exact, correctness. Dominance ante control, authoritative. సో పొటెన్సీ అంటే
ఏమడిగాడు? పొటెంట్, వెరీ వీకా? ఎస్, అబ్సల్యూట్లీ. ఫ్రెజైల్ కాదు, స్ట్రెంగ్త్ కాదు, ప్రిసిషన్ కాదు. సో ద బెస్ట్ వర్డ్ దట్ విల్ బీ ఫర్ దిస్ పర్టిక్యులర్ థింగ్ ఈస్ పొటెన్స్. హీజ్ డామినెన్స్ కాదండి, ప్రిసిషన్, ఎగ్జాక్ట్నెస్ కాదు, స్ట్రెంగ్త్ కాదు, డెఫినెట్లీ ఫ్రెజిలిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 102. So 102, potency is power. India's rapid shift towards digital finance has brought convenience, speed and transparency, but it has also opened the doors of an unsettling rise in online money fraud and bank related scams. As UPI payments, mobile wallets and internet banking became woven into daily life, cyber criminals upgraded their methods with equal swiftness. Fraud is no longer limited to suspicious emails or poorly worded phishing messages. Today, scams range from fake customer care calls and deceptive links to sophisticated tactics such as screen sharing traps and impersonation through AI generated voices. Fraudsters understand human psychology far better than most people realize. They exploit panic. Your account will be blocked immediately, urgency, you must verify now, and misplaced trust, I am calling you from bank. A striking concern is that even digitally skilled individuals fall prey, especially when caught off guard. Marketplace scams where fake buyers trick sellers into entering UPI pins have become increasingly common, proving that awareness without caution is insufficient. While banks and regulators have improved security through two-factor authentication, AI-based fraud detection, and the 1930 cybercrime helpline, criminals continue to exploit weak passwords, careless sharing of OTPs, and the use of public Wi-Fi for banking transactions. The threat is now universal, affecting students, professionals, and the elderly alike. Ultimately, the real defense against cyber fraud lies not in technology but in behavior. Questioning urgency, refusing to share confidential details, and verifying identities through official channels are essential habits. In a digital world where deception evolves faster than awareness, vigilance is no longer optional. It is a survival skill. Yes, absolutely. సో ఇండియా అనేది డిజిటలీ స్ట్రాంగ్ అయిపోయింది కూడా. సో ఇప్పుడు మీరు ఛాయ్ తాగడానికి వెళ్ళినప్పుడు కూడా మీ పేమెంట్స్ అనేది యూపీఐతో చేస్తున్నారు, గూగుల్ పేతో చేస్తున్నారు, జీపేతో చేస్తున్నారు. సో ఇవాళ ప్రపంచంలో ఒక రోబోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అంటే అది ఇండియాలో ఉందన్నమాట. స్పెషల్లీ చాలామంది నవ్వారు, ఇండియా డిజిటలీ స్ట్రాంగ్ అయిపోతుందా, ఇండియా డిజిటైజ్డ్ అవుతుందా, ఇండియా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అంటే ఉంది. సో ఎలా అయితే టెక్నాలజీ పెరిగిందో ఫ్రాడ్స్, స్కామ్స్ కూడా పెరిగాయి. ఇవాళ చూడండి, మీరందరూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు, మీ దగ్గర మొబైల్ వ్యాలెట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, కానీ సైబర్ క్రిమినల్స్ మాత్రం మనకంట 10 అడుగులు ముందున్నారనమాట. ఎట్లయితే మనం టెక్నాలజీలో ఫార్వర్డ్ అవుతున్నారో వాళ్ళు కూడా మోసం చేయడంలో కూడా చాలా ఫార్వర్డ్ అయిపోతున్నారనమాట. ముందైతే సస్పీషియస్ మెయిల్స్ వచ్చేవి, ఫిషింగ్ మెసేజ్ వచ్చేసేవి, అవి ఫ్రాడ్ జరిగాయి. ఇవాళ మాత్రం ఫ్రాడ్కి కూడా రకరకాల రూపాలు వచ్చేసినాయి అన్నమాట. సో మామూలుగా కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తాయి అన్నమాట. కొన్ని స్క్రీన్ షేరింగ్ యాప్స్ ఉంటాయి, కొందరైతే మామూలుగా మన వాయిసే, మీ కొడుకుకి యాక్సిడెంట్ అయిపోయిందండి, మీ కొడుకు ఈ హాస్పిటల్లో ఉన్నాడు, మీకు అర్జెంటుగా 1 lakh ట్రాన్స్ఫర్ చేయాలని మన వాయిస్లోనే, ఏఐ జనరేటెడ్ వాయిస్లో కూడా ఫ్రాడ్ జరిగాయి కూడా. సో ఫ్రాడ్స్టర్స్ ఏం చేస్తున్నారంటే మన సైకాలజీని చాలా బాగా అండర్స్టాండ్ చేసుకున్నారు. వాళ్ళు తెలుసు మనిషి భయపడతాడని. వాడు ఏం చేస్తాడు, ఫోన్ చేసేసి, సార్ మీ అకౌంట్ అనేది బ్లాక్ అయిపోతుంది, ఇవాళ డెఫినెట్లీ మీరు మీ ఆధార్ కార్డ్ సబ్మిట్ చేయాలా, మీరు ఈ ఫలానా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు, ఇది చాలా అర్జెంటు, నేను మాత్రం బ్లాక్ అవ్వకుండా చూస్తా, మీ దగ్గర ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ నాకు చెప్పండి అంటాడు. ఆ ఓటీపీ చెప్పంగానే ఆ టోటల్ అకౌంట్లో ఉన్న అమౌంట్ అంతా ఖాళీ అయిపోతుంది అన్నమాట. సో కొందరు ఎవరైతే బాగా చదువుకున్నారో వాళ్ళు ఇప్పుడైతే కొత్తదైతే డిజిటల్ అరెస్ట్ చేసేస్తున్నారనమాట. ఇంట్లోనే అరెస్ట్ చేసేసి కోట్లు ఖాళీ చేసేస్తున్నారనమాట. మరి ఎంత అన్యాయం అండి అసలు. ఇంత చదువుకున్న తర్వాత డిజిటల్ అరెస్ట్ అనే వర్డే లేదు సార్. పోలీసు వాళ్ళు వస్తేనే సామాన్యంగా మనం భయపడం,
ఎందుకు మనం తప్పు చేయలేదు కాబట్టి. మరి అట్లాంటప్పుడు ఇంట్లో ఫోన్ చేసేసి నేను క్రైమ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ ముంబై నుంచి మాట్లాడుతున్నా, పోలీస్ డెస్క్లో మాట్లాడి సో గవర్నమెంట్ అనేది ఒక అద్భుతమైన 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ తెచ్చిందనమాట. ఉట్టి పిన్నే కాదు, దాని తర్వాత ఇంకో ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లో ఉన్నాయి. దాని తర్వాత ఒక సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930, ఇది చాలా బాగా పనిచేస్తుందండి ఇది కూడా. సో గవర్నమెంట్ అనేది చెప్తుంది, తెలవడం ఒక్కటే ముఖ్యం కాదు, చాలా విజిలెంట్గా ఉండాలా, చాలా కేర్ఫుల్గా ఉండాలా. లాస్ అనేసి బాగున్నాయి, అంతా బాగానే ఉంది, సెక్యూరిటీ అంతా బాగుంది. మీ యొక్క బిహేవియర్ కనుక బాగా చేస్తే, మీరు కనుక అవేర్నెస్తో పాటు మీ యొక్క విజిలెన్స్ని కనుక పెంచితే డెఫినెట్లీ ఫ్రాడ్ అనేది జరగదు సార్. రైట్. వాట్ డస్ ద ప్యాసేజ్ ఎంప్లాయ్ అబౌట్ సైబర్ క్రిమినల్స్? ప్యాసేజ్ సైబర్ క్రిమినల్స్ గురించి ఏం చెప్తుంది? దే డిపెండ్ ఓన్లీ ఆన్ టెక్నికల్ లూప్ హోల్స్. టెక్నికల్ లూప్ హోల్స్ ఉంటేనే ఫ్రాడ్ చేస్తున్నారు? లేదు సార్, అట్లాంటిది ఏం లేదు. అసలు టెక్నికల్స్ లూప్ హోల్స్ ఉన్నా లేకపోయినా ఫ్రాడ్ చేస్తున్నారు. దే కంటిన్యూస్లీ అడాప్ట్ దేర్ మెథడ్స్. ఎస్, దే రోజుకి వాళ్ళ మెథడ్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. దే రేర్లీ టార్గెట్ ఎడ్యుకేటెడ్ యూజర్స్ని అసలు స్కామ్స్టర్స్, ఈ ఫ్రాడ్స్టర్స్, సైబర్ క్రిమినల్స్ టార్గెట్ చేయరా? నాన్ సెన్స్. దే అవాయిడ్ కాంప్లెక్స్ టెక్నిక్స్. కాదు, వాళ్ళు చేసేదే కాంప్లెక్స్. సో ఆన్సర్ ఈస్ దే కంటిన్యూస్లీ అడాప్ట్ దేర్ మెథడ్స్. Which of the following statements is not supported by the passage? Passageలో ఒక which of the following statements is not supported by the passage? Scammers often create panic to manipulate users. Yes, definitely, because they create panic. ఇవాళ మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీ డెబిట్ కార్డ్ బ్లాక్ అయిపోతుంది. సో పబ్లిక్ వైఫై ఈజ్ అన్సేఫ్ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్. ఎస్, డెఫినెట్లీ ఇట్ ఈస్ అన్సేఫ్ సార్. మామూలుగా మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేస్తామో పబ్లిక్ వైఫై యూజ్, ఓన్లీ సీనియర్ సిటిజన్స్ ఆర్ విక్టమ్స్. సో దిస్ ఈజ్ నాట్ సపోర్టెడ్. ఇది సపోర్టెడ్ సార్, దిస్ ఈజ్ సపోర్టెడ్. ఉట్టి సీనియర్ సిటిజన్స్ మాత్రమే ఫ్రాడ్కి గురవుతున్నారు, అట్లా కాదు సార్. అందరినీ, సీనియర్ సిటిజన్స్, యంగ్ పర్సన్స్, ఎడ్యుకేటెడ్ పర్సన్స్, ఫెమినైన్ జెండరు, మాస్కులైన్ జెండరు. బ్యాంక్స్ హ్యావ్ అప్గ్రేడెడ్ దేర్ సెక్యూరిటీ. ఎస్, బ్యాంక్స్ అప్గ్రేడ్ చేసింది. ఎస్, అబ్సల్యూట్లీ. సో ఈ మూడైతే వర్తించవు సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి ఇన్ఫర్డ్ ఫ్రమ్ ద ప్యాసేజ్తోని మనకి ఏదైతే కరెక్ట్గా ఉంది? మోస్ట్ సైబర్ ఫ్రాడ్స్ అక్కర్ బికాస్ బ్యాంక్స్ ల్యాక్ సెక్యూరిటీ సిస్టమ్. లేదు సార్, అన్ని బ్యాంక్ సెక్యూరిటీ సిస్టమ్స్ చాలా రోబోస్ట్గా ఉంటుంది, చాలా పకడ్బందీగా ఉంటాయి. స్కామ్స్ ఆర్ బికమింగ్ మోర్ సైకాలజికల్ దాన్ టెక్నికల్. ఓన్లీ రూరల్ పాపులేషన్స్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఆన్లైన్ స్కామ్స్. సైబర్ క్రిమినల్స్ ఆర్ యూజువలీ అన్స్కిల్డ్. ఈ నాలుగులో ఏది కరెక్ట్ అన్నమాట? వాట్ యాక్చువల్లీ ఈజ్ ద right in this 4? These are absolutely fantastic sentences, sir. We need to answer them. Okay, ఏది కరెక్ట్ మరి? So what can be inferred from this? Definitely B is the right option. Most cyber frauds occur because banks, they have security systems, sir. This is absolutely not right. Scams are becoming more psychological than technical. Yeah, scams అనేవి మోర్ సైకాలజికల్గా భయపెట్టి స్కామ్ చేస్తున్నారు కాబట్టి ఇట్ హ్యాస్ బికమ్ మోర్ సైకాలజికల్ దాన్ టెక్నికల్. ఓన్లీ రూరల్ పాపులేషన్ ఆర్ ఎఫెక్టెడ్ బై ఆన్లైన్ స్కామ్స్. అందరూ ఎఫెక్ట్ అవుతున్నారు సార్. సైబర్ క్రిమినల్స్ ఆర్ యూజువల్లీ అన్స్కిల్డ్ ఉంటే ఫ్రాడ్ ఎలా చేస్తారు సార్? సో ఆన్సర్ ఈస్ బి. వాట్ ఈస్ ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్? ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ అవుట్వేస్ ఇట్స్ రిస్క్. నో, డిజిటల్ బ్యాంకింగ్కి డెఫినెట్లీ అడ్వాంటేజెస్ ఉన్నాయి, రిస్కులు కూడా ఉన్నాయి సార్. ఇట్ ఈస్ నెవర్ అవుట్వేయింగ్ సార్. ఇంక్రీజింగ్ సఫిస్టికేషన్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ రిక్వైర్స్ బిహేవియర్. అయ్యా, ఎప్పుడైతే సైబర్ ఫ్రాడ్ ఇంక్రీజ్ అవుతుందో అవేర్నెస్తో పాటు విజిలెన్స్ కూడా ఉందా, బిహేవియర్ చేంజ్ కూడా ఉండొచ్చు. ఇది మనం పెట్టుకోవచ్చు. బ్యాంక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ మోస్ట్ ఆన్లైన్ ఫ్రాడ్ ఇన్సిడెంట్స్. బ్యాంక్స్ ఎందుకు రెస్పాన్సిబుల్ అయితే సార్? మనం ఒక్కొక్కసారి బ్యాంక్స్ రెస్పాన్సిబుల్ అవ్వచ్చు, కానీ మన బిహేవియర్, మన అవేర్నెస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ యూజర్స్ ఫాల్ విక్టమ్ టు ఆన్లైన్. ఎక్స్పీరియన్స్ ఉన్నోడు ఎందుకు ఫాల్ అవుతాడు సార్ విక్టిమ్? ద బెనిఫిట్స్ ఆఫ్ డిజిటల్ బ్యాంకింగ్ అవుట్వేస్ ఇట్స్. యా, ఇట్స్ ఓకే, కానీ దీనికంటే బెటర్ ఇది. ఇంక్రీజింగ్ సఫిస్టికేషన్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్ రిక్వైర్స్ బిహేవియరల్ కాషన్. మనము విజిలెంట్గా ఉంటే, మనము అవేర్గా ఉంటే, మనకు అన్నీ తెలుసుంటే మనము సైబర్ ఫ్రాడ్తోని ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు సార్. మస్ట్ అండ్ షుడ్ ఉండదు సార్. పిన్ చెప్పొద్దు సార్, ఓటీపీలు చెప్పొద్దు సార్. ఎవరు ఫోన్ చేసినా మనం వాళ్ళకి మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు సార్. ఆధార్ కార్డ్ గురించి చెప్పొద్దు సార్, పాన్ గురించి చెప్పొద్దు సార్. ఎక్కడ మన డీటెయిల్స్ని షేర్ చేయొద్దు సార్. అండ్ అట్ ద సేమ్ టైం దెర్ ఈజ్ నథింగ్ కాల్డ్ డిజిటల్ అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ అని లేదు అనేసి అందరికీ తెలుసు.
సో ఇవన్నిటి నుంచి మనం కొద్దిగా విజిలెంట్ ఉండి భయపడకుండా ఉంటే 99% సేఫ్. ఆ 1%లో కూడా ఏమైతే ఏ ఫ్రాడ్నైనా 24 అవర్స్ లోపల 1930 హెల్ప్ లైన్లో కనుక చెప్తే మన డబ్బులు మళ్ళీ వచ్చే అవకాశాలు మాత్రం 99% ఉందని. విత్ దట్ వీ కంప్లీట్ దిస్ వండర్ఫుల్ మాక్ ఆల్ ఇండియా మాక్ 10 థర్స్డే థండర్ అంటారు సార్. ఈ థర్స్డే థండర్ ఎవ్రీ టైం రాస్తున్నారు అనుకుంటా. ఈ థర్స్డే థండర్ చాలా ఉపయోగపడుతుంది సార్. డెఫినెట్లీ వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ which is providing you this Thursday Thunder with video explanation free of cost on YouTube, all the 4 subjects. Hope you are privileged to have this explanation and trying to augment your grammar skills, vocabulary skills, and definitely we are going to pray for you, and definitely in tier 2 exams you will be 100% triumphant. So till my next explanation, keep working hard, keep burning the midnight oil, and enjoy life. Thank you so much.